This is Vijay Durga, working as a botany lecturer in Sir CRR College for Women, Yeluru. I am dealing with the paper Cell Biology, Genetics, and the Plant Breeding. Today, now I am going to discuss about the first topic, that is in fourth unit, methods of crop improvement. In that, now we are going to discuss about introduction and selection. Now we are going for introduction. Introduction means plant breeding methods generally depends on the mode of reproduction and type of pollinations in the plants. ప్లాంట్ బ్రీడింగ్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే అమ్మ, ప్లాంట్ బ్రీడింగ్ అనేది మెయిన్గా ఎందుకు డెవలప్ చేశారు అంటే మనకి పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది కాబట్టి వాళ్ళకి ఫుడ్ అనేది సప్లై చేయాలి, కంటిన్యూస్గా ఫుడ్ అనేది ఎనఫ్గా సప్లై చేయాలి కాబట్టి మనకి ప్లాంట్ బ్రీడింగ్ మెథడ్స్ అనేది బాగా ఉపయోగపడుతున్నాయి. ఎందుకు అంటే మనకి క్రాస్ పాలినేషన్గా కానీ ఆర్టిఫిషియల్ పాలినేషన్స్ చేయడం వల్ల వాటి యొక్క రీప్రొడక్షన్ కెపాసిటీని ఇంక్రీజ్ చేయడం వల్ల కూడా మనకి ఈల్డింగ్ అనేది ఎక్కువగా వస్తుంది. వాటిలో జెనెటిక్ మోడిఫికేషన్స్ చేయడం వల్ల కూడా మనకి ఈల్డింగ్ హై ఈల్డింగ్ వెరైటీస్ అనేవి మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే మనం ఏవేం మెథడ్స్ న్యాచురల్గా మనం ఏవేం మెథడ్స్ యూజ్ చేస్తున్నాం అనేది ఫస్ట్ మనం డీల్ చేస్తున్నాం. ఇప్పుడు ఇందులో ఏంటంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి అన్నమాట. మాస్ సెలెక్షన్ అని, క్లోనల్ సెలెక్షన్ అని, ప్యూర్ లైన్ సెలెక్షన్, ఇవన్నీ ఏంటంటే న్యాచురల్గా జరిగే ప్రాసెస్. ప్లాంట్ బ్రీడర్స్ ఏ మెథడ్స్ అంటే ఆర్టిఫిషియల్గా ఏ పాలినేషన్స్ ఏ డిఫరెంట్ టెక్నిక్స్ ఏమి యూజ్ చేయకుండా న్యాచురల్ ప్రాసెస్లో ఒక బ్రీడింగ్ వెరైటీని, ఒక హై ఈల్డింగ్ వెరైటీని డెవలప్ చేస్తారనమాట ఈ న్యాచురల్ ప్రాసెస్లో. నౌ ఇన్ దిస్ పీపీటీ వీఆర్ లెర్నింగ్ అబౌట్ దిస్ న్యాచురల్ ప్రాసెస్ ఆఫ్ ప్లాంట్ బ్రీడింగ్. Reproduction in plant breeding occurs in three ways, that is asexual reproduction, sexual reproduction and vegetative reproduction. These are the three types of reproduction modes in the plants. Asexual reproduction takes place in lower flowerless plants. Sexual reproduction occurs in higher flowering plants and the seeded plants. We know that asexual reproduction always takes part in the lower plants. That means in these plants there is no flowering occurs. In sexual reproduction occurs in higher plants. Higher plants అంటే it shows ఫ్లవరింగ్ కండిషన్ అనేది అక్కడ మనకి చూపిస్తుంది. అలాగే అండ్ ఇన్ సీడెడ్ ప్లాంట్స్ మనకు ఫ్లవరింగ్ వస్తుందంటే ఆటోమేటిక్గా సీడ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది కదా. అదే సెక్షువల్ రిప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఫ్లవరింగ్ ప్లాంట్స్లో, దట్ ఈస్ సీడెడ్ ప్లాంట్స్లో ఎక్కువగా చూస్తాము. But in many flowering plants, reproduction takes place through the tubers, bulbs, plant pathogen fragments of etc., which is described as a vegetative reproduction. It is also considered as a ఫ్రంట్ టైప్ ఆఫ్ ఎసెక్షువల్ రిప్రొడక్షన్. ఇక్కడ చూడండి అన్న, ఇక్కడ రీప్రొడక్షన్ అనేది ఎలా జరుగుతుంది, ఈ ప్లాంట్స్లో మనకి ఫ్లవరింగ్ కండిషన్ అనేది చూస్తాం. కానీ ఏంటి మనకి ఇక్కడ సీడ్ మెథడ్స్లో మనకి ఇక్కడ ఈ మొత్తం ఇవి రావట్లేదు, ఓకేనా. మనకి క్లోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి హాఫ్ స్ప్రింగ్స్. కానీ ఇక్కడ వెజిటేటివ్ మోడ్లో రిప్రొడక్షన్ అనేది జరుగుతుంది. వెజిటేటివ్ మోడ్లో అంటే ఎలాగా, ట్యూబర్స్ ద్వారా, బల్బ్స్ ద్వారా, అలాగే ప్లాంట్ ప్యాథోజన్స్ ద్వారా ఇలా అంటే రూట్స్ నుంచి కానీ ఇలా లీవ్స్ నుంచి కానీ అలా ప్రొడ్యూస్ అవుతాయి కదా. అలాగే వెజిటేటివ్ రిప్రొడక్షన్ జరిగి వాటి యొక్క నెంబరింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట, విచ్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ వెజిటేటివ్ రిప్రొడక్షన్. దాన్నే మనం వెజిటేటివ్ రిప్రొడక్షన్ అంటున్నాం అనమాట. ఇట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ అ ఫ్రంట్ టైప్ ఆఫ్ అసెక్షువల్ రిప్రొడక్షన్. అసెక్షువల్ రిప్రొడక్షన్లో ఈ వెజిటేటివ్ రిప్రొడక్షన్ అనేది కూడా ఒక పార్ట్. దాన్ని ఫ్రంట్ టైప్ ఆఫ్ అసెక్షువల్ రిప్రొడక్షన్ అని కూడా అంటున్నాం అనమాట. Pollination is considered as an important issue in sexually reproducing crop plants for the application of plant breeding methods. సో మనకి పాలినేషన్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎందుకు అంటే ఈ పాలినేషన్ జరగడం వల్ల అంటే మనకి ఇక్కడ ఏంటి మెయిల్ ఆర్గన్స్ని ఫీమేల్ ఆర్గన్స్ని ఫ్యూజ్ చేయడం వల్ల మనకి అంటే మెరిట్ ఏంటి గుడ్ క్వాలిటీస్ ఉన్న ప్లాంట్స్ని తీసుకుని హై ఈల్డింగ్ వెరైటీస్ ఉన్న ప్లాంట్స్ని తీసుకుని అవి క్రాస్ చేయడం వల్ల మనకు వచ్చే ఈల్డింగ్ కెపాసిటీ అలాగే ప్రొడక్టివిటీ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకని ఇక్కడ పాలినేషన్ అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట మనకి ఈ సెక్షువల్లీ రిప్రొడ్యూసింగ్ క్రాప్ ప్లాంట్స్లో. ప్లాంట్ బ్రీడింగ్ మెథడ్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈ పాలినేషన్ టెక్నిక్ అనేది. నెక్స్ట్, both self and cross pollinations occurs in plant species.
ప్లాంట్ స్పీషీస్లో సెల్ఫ్ పాలినేటింగ్ ప్లాంట్స్ ఉంటాయి, క్రాస్ పాలినేషన్ ప్లాంట్స్ కూడా ఉంటాయి. ఇట్ డిపెండ్స్ ఆన్ స్ట్రక్చర్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ ఫ్లవర్. ఫ్లవర్ యొక్క స్ట్రక్చర్ మీద, దాన్ని బట్టి క్యారెక్టర్స్ మీద కూడా ఈ పాలినేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి రైట్, వీస్, బార్లీ, టొబాకో, టొమాటో, గ్రౌండ్నట్, బీన్స్ ఎక్సెట్రా. దీస్ ఆర్ ద ఫ్యూ కామన్ సెన్స్ ఎగ్జాంపుల్స్ ఫర్ ద సెల్ఫ్ పాలినేటింగ్ క్రాప్ ప్లాంట్స్. సెల్ఫ్ పాలినేటింగ్ క్రాప్ ప్లాంట్స్ అంటే ఏంటమ్మా, ఆ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అనేవి సేమ్ ఫ్లవర్లో ఉండడం వల్ల ఆ సెల్ఫ్ పాలినేషన్ కూడా చాలా ఈజీగా జరుగుతుంది అనమాట. అలా జరిగేదాన్ని మనం సెల్ఫ్ పాలినేషన్ టెక్నిక్ అంటున్నాం అనమాట. సిమిలర్లీ మైస్, సోర్గమ్, క్యాస్టర్, cucurbitaceae plants etc. are the common examples for cross pollinating plants. క్రాస్ పాలినేషన్ అంటే ఏంటి, ఒక ప్లాంట్, ఒక ఆర్గన్, ఫీమేల్ ఆర్గన్ అనేది ఒక ప్లాంట్ మీద ఉంటే మెయిల్ ఆర్గన్ అనేది ఇంకొక ప్లాంట్ మీద ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఏంటంటే మనకి పోలిన్ అనేది డిస్పర్స్ అవ్వాలి. పోలిన్ స్టిగ్మా మీదకి డిస్పర్స్ అవుతాయి. అయినప్పుడు ఏంటంటే ఈ డిఫరెంట్ ప్లాంట్స్ మీద ఈ సెక్షువల్ ఆర్గన్స్ డిఫరెంట్గా ఉండడం వల్ల ఏంటంటే డిఫరెంట్ టైప్స్లో ప్రజెంట్ అయి ఉండడం వల్ల ఇక్కడ క్రాస్ పాలినేషన్ అనేది జరుగుతుంది అనమాట. మోస్ట్లీ మనం దేంట్లో చూస్తున్నాము, మైజ్ ప్లాంట్లో. మైజ్లో చూసుకుంటే మనం చూడండి, ఫీమేల్ ప్లాంట్స్ అన్ని 4 రోస్లో పెడితే మనకి మెయిల్ ప్లాంట్స్ వచ్చేసి 1 రోలో పెడతారనమాట. ఎందుకు, పోలిన్ అనేది డిస్పర్స్ చేయడానికి. ఆ 4 రోస్కి ఒక రో ఆఫ్ మెయిల్ ప్లాంట్స్ వచ్చేసి పోలిన్ అనేవి డిస్పర్స్ చేస్తాయి అనమాట. ఇవి విండ్ ద్వారా కానీ ఇన్సెక్ట్స్ ద్వారా కానీ ఇవి డిస్పర్స్ అవుతాయి. అలా డిస్పర్స్ అయినప్పుడు ఏంటంటే మనకి అక్కడ ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ జరిగి మనకి ఈల్డింగ్, అక్కడ ఇయర్ అంటే ఏంటమ్మా, మనకి మొక్కజొన్న అంటారు కదా, అవి ప్రొడ్యూస్ అవుతాయి అనమాట. ఓకేనా. Cross pollination is the only way in plants like Carica, Borassus type, since male and female flowers occurs on separate plants. ఇక్కడ చూడండి నాన్న, బొరాసిస్ అంటే ఏంటి, తాడి చెట్టు చూస్తాం కదా మనం. అక్కడ ఏంటంటే మనకి మెయిల్ ప్లాంట్ డిఫరెంట్గా ఉంటుంది, ఫీమేల్ ప్లాంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇవి రెండు సెపరేట్ ప్లాంట్స్లా ఉంటాయి అనమాట. అక్కడ మనకి క్రాస్ పాలినేషన్ అనేది జరిగింది. ఇది అసలు ఆ ప్లాంట్స్లో జరిగేదే క్రాస్ పాలినేషన్ అని చెప్తున్నారు అనమాట. Methods of plant breeding. Mainly plant breeding methods are divided into 3 types. మనకు plant breeding methods అనేవి 3 types కింద క్లాసిఫై చేశాను నాన్న. They are first introduction, selection and hybridization. In this PPT we are learning about introduction and selection. In the next PPT we will go to discuss about hybridization. First, introduction. Introduction means what? The introduction of the genotypes from the place where it is grown to an entirely new area. It is the easiest or the most common method of crop improvement. ఇంట్రొడక్షన్ అంటే ఏం లేదన్న, ఒక ప్లాంట్ అనేది మన ఒక పర్టికులర్ కండిషన్స్లో గ్రో అయ్యి మళ్ళీ ఆ ప్లాంట్ అనేది వేరే చోటకి మనం ఇంట్రడ్యూస్ చేస్తే, ఇప్పుడు నర్సరీస్లో గ్రో అయ్యే ప్లాంట్స్ ఉంటాయి కదా, అవి ఆ అట్మాస్ఫియరిక్ కండిషన్స్ కానీ ఎన్విరాన్మెంట్కి కానీ అక్కడ కండిషన్స్కి అవి అడ్జస్ట్ అయిపోయి ఉంటాయి అన్నమాట. అవి ఏంటంటే ఆ ప్లాంట్స్ అనేవి తీసుకొచ్చి మనం వేరే చోట గ్రో చేసినప్పుడు ఏంటంటే అక్కడున్న జీన్స్, అక్కడున్న జెనిరా అనేది మనం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అనమాట. ఓకేనా. ద ఇంట్రడక్షన్ ఆఫ్ జీనోటైప్స్ ఫ్రమ్ ద ప్లేస్ వేర్ ఇట్ ఈస్ గ్రోన్ టు ఎన్ ఎంటైర్లీ న్యూ ఏరియా. ఒక న్యూ ఏరియాకి మనం ఇంట్రడ్యూస్ చేస్తాం. ఇట్ ఈస్ ది ఈజియెస్ట్ ఆర్ ద మోస్ట్ కామన్ మెథడ్ ఆఫ్ క్రాప్ ఇంప్రూవ్మెంట్. ఇదేంటంటే చాలా ఈజియెస్ట్ క్రాప్ ఇంప్రూవ్మెంట్లో ఇది ఒక మోస్ట్ కామన్ మెథడ్ అనమాట. Plant introduction may be done from one country to another country, from one continent to another continent, and the region to another region in the same country. ఇప్పుడు ప్లాంట్ ఇంట్రడక్షన్ చూసుకుంటే మనం ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి, అలాగే ఒక కాంటినెంట్ నుంచి వేరొక కాంటినెంట్కి, ఒక రీజియన్ నుంచి ఇంకొక రీజియన్కి, ఒక సేమ్ కంట్రీ అయినా అవ్వచ్చు, అది వేరే ఒక కంట్రీ అయినా అవ్వచ్చు, డిఫరెంట్ స్టేట్స్ అయినా కావచ్చు, అలాగా డిఫరెంట్ ఏరియాస్కి న్యూ ఏరియాకి మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం దాని యొక్క జీనోటైప్, ఆ జెనెటిక్ మెటీరియల్ అనేది మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అనమాట. ప్లాంట్ ఇంట్రడక్షన్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. దట్ ఈస్ ప్లాంట్ ఇంట్రడక్షన్ అనేది మనకి 2 టైప్స్ కింద క్లాసిఫై చేశారు. అందులో ఒకటి ఫస్ట్ వచ్చేసి ప్రైమరీ ఇంట్రడక్షన్, నెక్స్ట్ సెకండరీ ఇంట్రొడక్షన్. నౌ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ప్రైమరీ ఇంట్రడక్షన్. Primary introduction means what? Introduced plant is released directly for cultivation as a variety. మనకేంటంటే ఫస్ట్ తీసుకొచ్చిన ఒక వేరియా నుంచి తీసుకొచ్చిన ప్లాంట్ అనేది డైరెక్ట్గా గ్రో చేయడానికి మనం యూస్ చేస్తామన్నమాట ప్లాంట్స్ని. దాన్ని మనం ప్రైమరీ ఇంట్రడక్షన్ అంటున్నాం అనమాట. కల్టివేషన్కి యూస్ చేస్తున్నాము. ఇంట్రడ్యూస్డ్ ప్లాంట్ ఈజ్ రిలీజ్డ్ డైరెక్ట్లీ ఫర్ కల్టివేషన్ యాజ్ ఎ వెరైటీ. ఒక వెరైటీ కింద మనం దాన్ని
రిలీజ్ చేస్తున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రడక్షన్ ఆఫ్ వీట్ వెరైటీస్ లెర్మా రోజో అండ్ సొనారా 64 in our country from Mexico in early 1960s, that IR8 and Jaya varieties of rice. These are the varieties which are introduced from Mexico to India. ఎర్లీ డేస్లో మనకి 1960స్లో చూసుకుంటే మనకి ఈ వీట్ వెరైటీస్ లెర్మా రోజో అండ్ సొనారా 64, IR8 అండ్ జాయా వెరైటీస్, వీట్ వెరైటీస్ వచ్చేసి లెర్మా రోజో సొనారా 64, అలాగే రైస్ వెరైటీస్ వచ్చేసి జాయా IR8. ఇవి రైస్ వెరైటీస్. ఇవి ఏంటంటే మెక్సికో నుంచి మనకి ఇండియాకి ఇంట్రడ్యూస్ చేశారు 1960. అవి డైరెక్ట్గా తీసుకొచ్చి కల్టివేట్ చేస్తారు. దాన్ని మనం ప్రైమరీ ఇంట్రొడక్షన్ అంటున్నాం. సెకండరీ ఇంట్రొడక్షన్, introduced material is used for selection or for hybridizations with the indigenous germplasm to bring about the desired improvement to make it suitable for cultivation. Example, wheat variety of Kalyan, Sona and Sonalikam. ఇక్కడ ఏంటంటే మనకి అక్కడ వేరే ప్లేసెస్ నుంచి తీసుకొచ్చిన ప్లాంట్స్ ఫస్ట్ సెలెక్షన్ చేస్తున్నాం. ఆ ప్లాంట్స్లో సెలెక్షన్ చేసిన తర్వాత వాటిని హైబ్రిడైజ్ చేస్తున్నాం. హైబ్రిడైజ్ ఎలా చేస్తున్నాం? ఇండిజినస్ ప్లాంట్ వెరైటీస్. ఇండిజినస్ ప్లాంట్ వెరైటీస్ అంటే దాంట్లో గుడ్ క్వాలిటీస్, హై ఈల్డింగ్ వెరైటీస్ ఎక్కువ ఉన్న ఒక జర్మ్ ప్లాజంతో మనం ఇక్కడ హైబ్రిడైజ్ చేస్తే, ఆ హైబ్రిడైజ్ చేసిన తర్వాత వచ్చిన వెరైటీని మనం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తాం కల్టివేషన్కి. కానీ ప్రైమరీ ఇంట్రడక్షన్లో ఎలాగా? ఫస్ట్ మనం వేరే ప్లేస్ నుంచి తీసుకొచ్చిన ప్లాంట్ డైరెక్ట్గా కల్టివేట్ చేస్తున్నాం. కానీ ఇక్కడ అలా కాదు. తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ సెలెక్షన్ చేసి హైబ్రిడైజేషన్ చేసిన తర్వాత ఆ ప్లాంట్ని మనం కల్టివేట్ చేస్తాం. అందులో ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. అందులో ఎగ్జాంపుల్ ఏంటి? వీట్ వెరైటీ, దట్ ఈస్ కళ్యాణ్ సోనా అండ్ సోనాలికా. దీస్ బోత్ వెరైటీస్ ఆర్ ఇంట్రడ్యూస్డ్. ఓకేనా? దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ద సెకండరీ ఇంట్రడక్షన్. ఓకే. Now, a special place, Bureau by name NBPGR. NBPGR means what? National Bureau of Plant Genetic Resources. That is, organization in India is given responsibility to supervise or control the plant body introduction program on India. Introduction plant ని మనం వేరే ఒక ప్లేస్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఫస్ట్ ప్లాంట్ ఇంట్రడ్యూస్ చేయాలి అంటే ఇక్కడ ఈ ఈ నేషనల్ బ్యూరో రూల్స్కి మన తగ్గట్టుగా ఉండాలన్నమాట. ఆ ప్లాంట్ అనేది కూడా అక్కడ గైడ్ లైన్స్ ఫాలో అయ్యి దాని ప్రకారమే ఆ ప్లాంట్ని మనం ఇంట్రడ్యూస్ చేయాలి. ఓకేనా? దీని బ్యూరో అంటున్నాం అనమాట, ప్లాంట్ జెనెటిక్ రీసోర్సెస్. ఓకేనా? నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రీసోర్సెస్. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ విచ్ టేక్స్ రెస్పాన్సిబిలిటీ టు సూపర్వైజ్ ఆర్ ద కంట్రోల్ ద ప్లాంట్ బాడీ ఇంట్రడక్షన్ ప్రోగ్రామ్. ఇంట్రడక్షన్ ప్రోగ్రామ్ని సూపర్వైజ్ చేస్తుంది ఈ ఆర్గనైజేషన్. ఓకేనా? Now, the import, that means introduction and export of all germplasms must be routed through NBPGR, New Delhi. మనకి ఇండియాలో చూసుకుంటే ఒక ప్లాంట్ని మనం ఇంట్రడ్యూస్ చేయాలి అన్నా, అలాగే మన దగ్గర ఉన్న వెరైటీస్ని వేరే కంట్రీస్కి ఇంట్రడ్యూస్ చేయాలన్నా సరే, ఆ జర్మ్ ప్లాజంని మనం వేరే కంట్రీస్కి ప్రొడ్యూస్ చేయాలి అన్నా సరే, ఈ గైడ్ లైన్స్ అనేవి ఫాలో అవ్వాలి. ఎన్బిపిజిఆర్ యొక్క గైడ్ లైన్స్ అనేవి ఫాలో అవ్వాలి. దిస్ ఎన్బిపిజిఆర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ న్యూ ఢిల్లీ. These are the activities of NBPGR. First, introduction of required germplasm. మనం వేరే దగ్గర నుంచి తీసుకొచ్చిన ఒక ప్లాంట్ యొక్క జర్మ్ ప్లాజంని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయాలన్నమాట. నెక్స్ట్, కండక్షన్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్స్. ఎక్స్ప్లాయిటేషన్ అంటే ఏంటి? మనం ఎక్స్పెరిమెంట్స్ క్రియేట్ చేస్తే దాని మీద ఆ ప్లాంట్ అనేది మోస్ట్లీ యూజ్ఫుల్ ప్లాంట్గా క్రియేట్ చేయాలి మనం. మోస్ట్ యూజ్ఫుల్ ప్లాంట్ అంటే హై ఈల్డింగ్ వెరైటీస్ కానీ, దాని గ్రోత్ కానీ, టిల్లరింగ్ కెపాసిటీ కానీ, బ్రాంచింగ్ కెపాసిటీ కానీ ఎక్కువ ఉండేలా మనం దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయాలి. అంటే యూజ్ఫుల్ ప్లాంట్గా మనం క్రియేట్ చేయాలన్నమాట. ఓకే. క్యారీయింగ్ క్వారంటైన్ ఆన్ న్యూ జర్మ్ ప్లాజం. క్యారీయింగ్ క్వారంటైన్ అంటే మనం అక్కడ క్రియేట్ చేసిన ప్లాంట్ని మనం అవి స్టడీ చేయాలి ఎప్పుడు అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక కేర్ఫుల్గా ఒక టైంలో దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. అంటే వేరే యొక్క అదర్ ప్లాంట్స్ ఏమీ ఇన్వాల్వ్ అవ్వకుండా దీన్ని చాలా క్వారంటైన్ కండిషన్స్లో ఉంచుకోవాలి మనం. కన్జర్వేషన్ ఆఫ్ జర్మ్ ప్లాజం అలాగే మనం కాపాడుకున్న ప్లాంట్ని కన్సర్వ్ చేయాలి. దాని యొక్క జర్మ్ ప్లాజం అనేది మోస్ట్లీ కన్సర్వ్ చేయాలి. కన్సర్వ్ చేయడం అంటే ఏంటి? అంటే దాన్ని స్టోర్ చేయడం అనమాట. చాలా డేస్ వరకు అది స్టోర్ అయ్యేలా ఉండేలా చూడడం, కన్సర్వ్ చేయడం. ఓకేనా? ఎస్టాబ్లిషింగ్ జీన్ శాంక్చురీస్. జీన్ శాంక్చురీస్ని ఎస్టాబ్లిష్ చేయాలి. జర్మ్ ప్లాజంని స్టోర్ చేయడానికి మనకి జీన్ శాంక్చురీస్ని స్టోర్ చేయాలి. శాంక్చురీస్ అంటే ఏంటంటే మనకి రేర్లీ ఎక్స్టెంట్ అయిపోయిన ప్లాంట్స్ కానీ, ఎక్స్టెంట్ అవుతున్న ప్లాంట్స్ కానీ వాటి యొక్క జర్మ్ ప్లాజం అనేది
స్టోర్ చేస్తారనమాట ఈ శాంక్చురీస్లో. అంటే రేర్గా దొరికే ప్లాంట్స్ యొక్క జర్మ్ ప్లాజమ్స్ ఈ శాంక్చురీస్లో ఒక అబ్జర్వేషన్లో, క్లియర్ అబ్జర్వేషన్లో మనకి ఈ జర్మ్ ప్లాజమ్స్ని స్టోర్ చేయాలి. ఓకేనా. Procedure for plant introduction. This is the procedure for the plant introduction process. The procedure done for the introduction includes the following steps. First, procedure of germplasm. Germplasm యొక్క ప్రొసీజర్ ఫస్ట్ తెలుసుకోవాలన్నమాట. క్వారంటైన్ ఫస్ట్ మన జర్మ్ వేరే ఒక ప్లేస్ నుంచి తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత నెక్స్ట్ క్వారంటైన్ చేయాలి. క్వారంటైన్ అంటే కేర్ఫుల్ అబ్జర్వేషన్లో పెట్టాలన్నమాట. కేర్ఫుల్ అబ్జర్వేషన్లో పెట్టిన తర్వాత కెటలాగింగ్ అంటే ఏంటిలేం ఆ ప్లాంట్ ఎక్కడ ఆరిజిన్ అయ్యింది, నెక్స్ట్ ఏ ఏరియా నుంచి వచ్చింది, దాని యొక్క ఫ్యామిలీ ఏంటి, నెంబరింగ్ ఏంటి, ఆ డీటెయిల్స్ అన్నీ మనం నోట్ చేసుకోవాలి. దాన్ని కెటలాగింగ్ అంటున్నాం. నెక్స్ట్ మల్టిప్లికేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్. కెటలాగింగ్ మొత్తం మనకి డేటా అంతా వచ్చిన తర్వాత ఆ వచ్చిన గుడ్ ఈల్డింగ్ ప్లాంట్ని మనం దాని యొక్క నెంబర్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. వాటి యొక్క సీడ్స్ని కలెక్ట్ చేసుకుని మళ్ళీ గ్రో చేసి మళ్ళీ వాటిని సీడ్స్ కలెక్ట్ చేసుకుని మళ్ళీ గ్రో చేయడం అలా చేసి వాటి యొక్క నెంబర్ అనేది మల్టిప్లై చేయాలి. ఆ మల్టిప్లై చేసిన వాటిని ఎక్సలెంట్గా ఉంది అన్న వెరైటీస్ని మనం ఫార్మర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తామన్నమాట. ఓకేనా. మల్టిప్లికేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్. నెక్స్ట్ యూటిలైజేషన్. ఆ డిస్ట్రిబ్యూట్ చేసిన వెరైటీస్ని ఫార్మర్స్ ఏం చేస్తారంటే కల్టివేట్ చేస్తారు. ఓకేనా. దాన్నే మనం యూటిలైజేషన్ అంటున్నాం. నెక్స్ట్ ఎక్లిమటైజేషన్ అంటే ఏంటమ్మా? ఎక్లిమటైజేషన్ అంటే ఏం లేదు మనకి ఇప్పుడు మనం ఇప్పుడు ప్రజెంట్ డేస్లో ఏం చేస్తున్నామంటే ప్లాంట్ని ఆర్టిఫిషియల్ కండిషన్స్లో గ్రో చేస్తున్నాము. అంటే టిష్యూ కల్చర్ ల్యాబొరేటరీస్లో కానీ గ్రీన్ హౌసెస్లో కానీ ఇలా గ్రో చేస్తూ ఉంటాం కదా. అలా గ్రో చేసిన వాటిని ఏంటంటే మనకి బయట సాయిల్ కండిషన్స్లోకి ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేస్తామో ఆ సాయిల్ కండిషన్స్లోకి ఇంట్రడ్యూస్ ఏ ప్రాసెస్ని ఏమంటారంటే అక్లిమటైజేషన్స్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఏ ప్లాంట్ ఫ్రమ్ ఆర్టిఫిషియల్ కండిషన్స్ టు ద న్యాచురల్ కండిషన్స్. ఓకేనా. Adjustment of introduced new variety to new environment is called the acclimatization. Next, plant breeders observed the following facts relating to acclimatization. Cross-pollinated materials compared to self-pollinated ones show greater acclimatizations. మనకి సెల్ఫ్ పాలినేషన్ జరిగిన ప్లాంట్స్ కంటే క్రాస్ పాలినేషన్ జరిగిన ప్లాంట్స్ అనేవి అక్లిమటైజేషన్స్కి గ్రేటర్ ఇంపార్టెంట్ ఇస్తున్నాయి. అంటే అవి ఆ కండిషన్స్కి సాయిల్ కండిషన్స్కి అక్కడున్న ఎన్విరాన్మెంటల్ కండిషన్స్కి ఈజీగా అడ్జస్ట్ అవుతున్నాయి అనమాట. మెటీరియల్స్ విత్ షార్ట్ లైఫ్ సైకిల్స్ షో గ్రేటర్ అక్లిమటైజేషన్. ఇక్కడ ఏంటంటే షార్ట్ లైఫ్ సైకిల్ ప్లాంట్స్కి చూసుకుంటే మనకి కొన్ని ప్లాంట్స్కి షార్ట్ లైఫ్ స్పాన్ అనేది ఉంటుంది, కొన్ని ప్లాంట్స్కి ఎక్కువ ఇయర్స్ ఆఫ్ లైఫ్ స్పాన్ అనేది వాటి యొక్క వియబిలిటీ కండిషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే షార్ట్ లైఫ్ సైకిల్ ఉన్న ప్లాంట్స్ అనేవి ఇట్ షోస్ గ్రేటర్ అక్లిమటైజేషన్. అంటే వాటి యొక్క అడ్జస్ట్మెంట్ కెపాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. మెటీరియల్స్ విత్ హై జెనెటిక్ వేరియబిలిటీ అడ్జస్ట్ వెల్ టు న్యూ క్లైమేట్. ఇక్కడ చూడండి హై జెనెటిక్ వేరియబిలిటీ ప్లాంట్స్లో జెనెటిక్ వేరియబిలిటీ ఉన్న ప్లాంట్స్ అనేవి అడ్జస్ట్ వెల్ టు న్యూ క్లైమేట్కి అవి బాగా అడ్జస్ట్ అవుతున్నాయి. ఎందుకు అడ్జస్ట్ అవుతున్నాయి న్యూ క్లైమేట్కి అంటే అక్కడ జెనెటికల్ మోడిఫికేషన్స్ అనేవి జరుగుతున్నాయి. దట్ ఈస్ ఓన్లీ జెనెటిక్ వేరియబిలిటీ జరగడం వల్ల మనకి న్యూ క్లైమేట్కి అది ఈజీగా అడాప్ట్ అవుతుంది, అది ఆ కండిషన్స్ని టాలరేట్ చేసుకోగలుగుతుంది. ఓకేనా. మ్యూటెంట్ వెరైటీస్ ఆల్సో షో క్విక్ అడ్జస్ట్మెంట్ టు న్యూ క్లైమేట్. మ్యూటెంట్ వెరైటీస్ అంటే ఏంటమ్మా? మ్యూటేషన్ జరిగాక వచ్చిన వెరైటీస్ని మనం మ్యూటెంట్ వెరైటీస్ అంటున్నాం. మ్యూటేషన్ అంటే ఏంటి? సడన్ హెరిటబుల్ చేంజెస్. ఈ సడన్ హెరిటబుల్ చేంజెస్ అనేవి మనకి ఎలా వస్తాయి అంటే మనకి మ్యూటేషన్ బ్రీడింగ్ ప్రాసెస్ జరగడం వల్ల మనకి ఈ మ్యూటెంట్ వెరైటీస్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి. మ్యూటెంట్ వెరైటీస్ ఎలా ప్రొడ్యూస్ అవుతాయంటే మ్యూటాజీన్స్ అనేవి వాటిలోకి ఇంట్రడ్యూస్ చేయడం వల్ల. ఈ మ్యూటాజీన్స్ ఎలా ఇండ్యూస్ చేస్తారు? ఎక్స్రే మెథడ్గా కానీ గామా రే మెథడ్గా కానీ రేడియేషన్ ప్రాసెస్, దీన్ని మనం రేడియేషన్ ప్రాసెస్ అన్నాం. ఈ రేడియేషన్ ప్రాసెస్ ద్వారా కానీ కెమికల్ ప్రాసెస్ ద్వారా కానీ ఫిజికల్ ప్రాసెస్ ద్వారా డిఫరెంట్గా మనం ఈ మ్యూటేషన్స్ అనేవి చేంజ్ చేయడం వల్ల వాటి యొక్క హెరిడిటీ మెటీరియల్ అనేది చేంజ్ చేయడం వల్ల మనకి మ్యూటేషన్ బ్రీడింగ్ అనేది జరుగుతుంది. దాన్నే మనం మ్యూటెంట్ వెరైటీస్ అంటున్నాం అనమాట. ఇట్ ఆల్సో షోస్ క్విక్ అడ్జస్ట్మెంట్ టు న్యూ క్లైమేట్. ఇదేం చేస్తుంది? ఇలా ప్రొడ్యూస్ అయిన వెరైటీస్ అనేవి ఆ న్యూ క్లైమేట్కి చాలా త్వరగా అడ్జస్ట్ అవుతూ వస్తున్నాయి. నెక్స్ట్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్లాంట్ బ్రీడింగ్. The main objectives of plant introduction are as follows.
These are the main objectives of plant introduction, that is obtaining new crops. అంటే మనం ఇలా ప్లాంట్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మనకి న్యూ క్రాప్స్ అనేవి కూడా ప్రొడ్యూస్ అవుతున్నాయి. న్యూ క్రాప్స్ అనేవి కూడా మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు అని చెప్తున్నారు. యూజింగ్ దెమ్ ఫర్ క్రాప్ ఇంప్రూవ్మెంట్ త్రూ మాస్ సెలెక్షన్ ఆర్ హైబ్రిడైజేషన్. క్రాప్ ఇంప్రూవ్మెంట్కి మనం ఈ ప్రాసెస్ని కూడా యూజ్ చేయొచ్చు. ఎలా అంటే మాస్ సెలెక్షన్ ప్రాసెస్ ద్వారా కానీ హైబ్రిడైజేషన్ ద్వారా కానీ మోస్ట్లీ మనం ఈ క్రాప్ ఇంప్రూవ్మెంట్ ప్రాసెస్ని బాగా యూస్ చేయొచ్చు. ఓకేనా, హై ఈల్డింగ్ వెరైటీస్ని ప్రొడ్యూస్ చేయడానికి. నెక్స్ట్, ఎంప్లాయింగ్ దెమ్ ఇన్ సైంటిఫిక్ స్టడీస్. మనకి సైంటిఫిక్గా ఒక ప్లాంట్ గురించి స్టడీ చేయొచ్చు అనే దాంట్లో కూడా మనకి ఈ ప్లాంట్ ఇంట్రడక్షన్ అనేది మోస్ట్లీ యూస్ఫుల్ అనమాట. మనం ఒక ప్లాంట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము అంటే బ్రీఫ్గా మనం దాన్ని స్టడీ చేస్తాం కదా, అలాగే ఇక్కడ ఇది కూడా ఈ స్టడీ కూడా యూజ్ అవుతుంది. సైంటిఫిక్ స్టడీస్ కూడా మనకి యూజ్ అవుతుంది అనమాట. సేవింగ్ ఏ క్రాప్ ఆర్ క్రాప్స్ ఫ్రమ్ డిసీజెస్ ఆర్ పెట్స్. ఏంటంటే క్రాప్ హై ఈల్డింగ్ వెరైటీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది అంటే అక్కడ దానికి ఈ ఏముంటుంది, డిసీజ్ రెసిస్టెన్స్, పెస్ట్ రెసిస్టెన్స్ కెపాసిటీ మస్ట్ అండ్ షుడ్ కదా. ఓకే, సేవింగ్ ఏ క్రాప్ ఆర్ క్రాప్స్ ఫ్రమ్ డిసీజెస్ అండ్ పెస్ట్. డిసీజ్ నుంచి పెస్ట్ నుంచి క్రాప్స్ని సేవ్ చేస్తుంది. యూటిలైజింగ్ దెమ్ యాజ్ ఏ న్యూ వెరైటీస్ని యూటిలైజ్ చేస్తుంది అనమాట. మనకి ఇంట్రడ్యూస్ చేసిన ప్లాంట్స్ అనేవి ఒక న్యూ వెరైటీస్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకేనా. ఫుల్ఫిల్లింగ్ యాస్థెటిక్ నీడ్స్ అంటే ఏంటమ్మా, మనకి ఇప్పుడు ప్లాంట్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ చూస్తున్నాం అనమాట. అంటే మనకి అగ్రికల్చర్గా యూస్ చేసే ప్లాంట్స్ ఉంటాయి, ఆర్నమెంటల్గా ప్లాంట్స్ ఉంటాయి, నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అని డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా. నెక్స్ట్ ఈస్థెటిక్ నీడ్స్ కూడా మనకి ఫుల్ఫిల్ చేస్తున్నారు అనమాట. అలాగా ఆర్నమెంటల్ ప్లాంట్స్ని కూడా మనకి మోస్ట్లీ ఈ ప్లాంట్ బ్రీడింగ్ ప్రాసెస్లో మనకి ప్రొడ్యూస్ చేస్తున్నారు. నెక్స్ట్, మెరిట్స్ ఆఫ్ ప్లాంట్ ఇంట్రడక్షన్. Plant introduction through oldest in crop improvement. It continues to be an important plant breeding methods on account of modern welfare, biotechnological methods, etc. and promoting its role in crop improvement. మనకి ప్లాంట్ ఇంట్రడక్షన్ అనేది చాలా ఓల్డ్ మెథడ్ అనమాట. క్రాప్ ఇంప్రూవ్మెంట్ ప్రాసెస్లో ప్లాంట్ ఇంట్రడక్షన్ అనేది చాలా ఓల్డ్ మెథడ్. ఇట్ కంటిన్యూస్ టు బి ఇంపార్టెంట్ ప్లాంట్ బ్రీడింగ్ మెథడ్స్. ఏంటంటే మనకి ఇక్కడ ఏంటంటే బయోటెక్నాలజికల్ అప్లికేషన్స్ని యూస్ చేసి మనకి వాటి యొక్క జెనెటికల్ మ్యాటర్ అనేది కూడా చేంజ్ చేసిన తర్వాత వాటిని మనకి న్యూ వెరైటీస్ కింద ప్రొడ్యూస్ చేస్తున్నారు. అక్కడ ఏంటంటే మనకి న్యూ క్యారెక్టర్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తున్నారు. అలా ప్రొడ్యూస్ చేయడం వల్ల కూడా మనకి ఈ క్రాప్ ఇంప్రూవ్మెంట్లో మనకి బ్రీడింగ్ మెథడ్స్ అనేవి కూడా మోస్ట్లీ యూస్ఫుల్ అని చెప్తున్నారు అనమాట. అదే మనకి మోడర్న్ వెల్ఫేర్ బయోటెక్నాలజికల్ మెథడ్స్ అని చెప్తున్నారు అనమాట. ప్రమోటింగ్ ఇట్స్ రోల్ ఇన్ క్రాప్ ఇంప్రూవ్మెంట్. Okay, the main advantage of plant tissues introduction are as follows. It provides superior varieties very rapidly at low cost. మనకి superior varieties అంటే ఏంటమ్మా, మచ్ గుడ్ క్వాలిటీస్, చాలా మంచి క్వాలిటీస్ ఉన్న ప్లాంట్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నారు, చాలా తక్కువ కాస్ట్కి. ఓకేనా, తక్కువ కాస్ట్కి ఇవి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇట్ క్యాన్ ప్రొడ్యూస్ ఎంటైర్లీ న్యూ క్రాప్ స్పీషియస్. రేర్లీ అంటే న్యూ క్రాప్ స్పీషియస్ అంటే ఇప్పటి వరకు మనకున్న స్పీషియస్ కాకుండా న్యూ క్రాప్ స్పీషియస్ని కూడా వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇట్ ఇంక్రీజెస్ ది జెనెటిక్ డైవర్సిటీ ఇన్ క్రాప్ స్పీషియస్. క్రాప్ స్పీషియస్లో కూడా మనకి జెనెటిక్ డైవర్సిటీ అంటే ఏంటమ్మా, వేరియేషన్స్, వాటి యొక్క జెనెటిక్ మ్యాటర్లో కూడా మనకి వేరియేషన్స్ చూపిస్తుంది అనమాట. ఇక్కడ జెనెటిక్ డైవర్సిటీ అన్నాం కాబట్టి జెనెటిక్ లెవెల్లో అక్కడ వేరియేషన్స్ అనేవి చూపిస్తున్నారు అనమాట. వేరియేషన్స్ చూపిస్తేనే కదా మనకి ఇంకా ఏం క్వాలిటీస్ ఉన్నాయి, ఎంత మంచి గుడ్ క్వాలిటీస్ ఉన్నవి, ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు అనేది మనకు తెలుస్తుంది. అలాగే జెనెటిక్ డైవర్సిటీ ఉన్న క్రాప్ స్పీషియస్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్, క్విక్ అండ్ ఎకనామికల్ మెథడ్ ఆఫ్ క్రాప్ ఇంప్రూవ్మెంట్. ఇది చాలా ఇంపార్టెంట్, క్విక్, అలాగే మనకి ఎకనామికల్గా కూడా మోస్ట్లీ యూజ్ఫుల్ మెథడ్ ఆఫ్ క్రాప్ ఇంప్రూవ్మెంట్. ఓకేనా. ఇట్ ప్రొవైడ్స్ ప్రొటెక్షన్ టు ఏ క్రాప్ టాప్ ఫ్రమ్ డిసీజ్ ఇన్ఫెక్షన్స్. ఇదేంటంటే మనకి డిసీజ్ నుంచి కానీ వైరస్, బ్యాక్టీరియా వాటి నుంచి మనకి ప్రొటెక్షన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది ప్లాంట్స్కి. ఎందుకంటే వాటి డిసీజెస్ రెసిస్టెంట్ వెరైటీస్ మనకి ప్రొడ్యూస్ చేస్తాం, పెస్ట్ రెసిస్టెన్స్, డిసీజ్ రెసిస్టెన్స్ వెరైటీస్ని మోస్ట్లీ మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం కదా. ఓకే,
It can totally utilized by new materials developed through the biotechnology in other countries. అదర్ కంట్రీస్లో ఏంటంటే ఇలాగా ఏం చేస్తారంటే ఇలా ఇంట్రడ్యూస్ చేసిన వాటిని ఇట్ కెన్ బి టోటల్ యూటిలైజ్ బై న్యూ మెటీరియల్ బయోటెక్నాలజికల్ అప్లికేషన్స్ని యూజ్ చేసి మనకి ఈ న్యూ మెటీరియల్స్ అనేవి వేరే కంట్రీస్లో కూడా యూజ్ చేస్తున్నారు. These are the demerits. There are certain disadvantages in this method. They are as follows. Sometimes new weeds also enter along with the introduced varieties. ఇక్కడ చూడండి నాన్న మనకి ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తాం కదా ఒక వెరైటీగా, ఆ వెరైటీ ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి న్యూ వీడ్స్ని కూడా అది ఇంట్రడ్యూస్ చేస్తుంది అనమాట. సమ్ టైమ్స్ న్యూ వీడ్స్ ఆల్సో ఎంటర్ అలాంగ్ విత్ ద ఇంట్రడ్యూస్డ్ వెరైటీస్. ఆ ప్లాంట్తో పాటు మనకి న్యూ వీడ్స్ కూడా వస్తున్నాయి అనమాట. వీడ్స్ అంటే ఏంటి, మనకి కలుపు మొక్కలు కదా, ఆ పిచ్ ప్లాంట్స్ కూడా మనకి ఇంట్రడ్యూస్ అవుతున్నాయి అనమాట. సమ్ టైమ్స్ న్యూ డిసీజెస్ ఆర్ ఇన్సెక్ట్స్ పెస్ట్స్ మే ఆల్సో గెయిన్ ఎంట్రీ. అలా ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మనకి ఆ ప్లాంట్ నుంచి వచ్చే డిసీజెస్ కానీ అలాగే ఆ ప్లాంట్ నుంచి వచ్చే ఇన్సెక్ట్స్ పెస్ట్ కానీ అలాగే ఎంటర్ అవుతున్నాయి అనమాట కొత్తగా. సమ్ ఇంట్రడ్యూస్డ్ టైప్స్ మే బికమ్ హార్మ్ఫుల్ వీడ్స్. కొన్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఏంటంటే అవి హార్మ్ఫుల్ వీడ్స్ కింద కన్వర్ట్ అవుతున్నాయి అనమాట. ఓకే, ఇంట్రడ్యూస్డ్ వెరైటీస్ సమ్ టైమ్స్ మే డిస్టర్బ్ ఎకలాజికల్ బ్యాలెన్స్. అలా ఇంట్రడ్యూస్ చేసిన వెరైటీస్ ఏంటంటే ఎకలాజికల్ బ్యాలెన్స్ని డిస్టర్బ్ చేస్తున్నాయి. అంటే సర్టైన్గా లేకుండా ఇదేంటంటే ఫ్లక్చువేషన్స్ని క్రియేట్ చేస్తున్నాయి అనమాట ఎకాలజీలో. అంటే సాయిల్ని పొల్యూట్ చేయడం కానీ వాటర్ని, ఎగ్జాంపుల్ మనం ఐకార్నియా తీసుకుంటే ఐకార్నియా ఏంటమ్మా మనకి అది ఇంట్రడ్యూస్ చేసిన వెరైటీ. ఆ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఆర్నమెంటల్ కింద ఇంట్రడ్యూస్ చేసాం. అదేంటంటే మనకి మోస్ట్లీ సీవీడ్ కింద కన్వర్ట్ అయిపోయింది ఇప్పుడు. ఓకేనా, అలాగా ఎకలాజికల్ ఆ గ్రో అవ్వడం వల్ల ఏంటంటే వాటర్ పైన ఇది గ్రో అవ్వడం వల్ల కింద ఆక్వాటిక్ లైఫ్ ఫార్మ్స్ అనేవి కూడా మొత్తం డెడ్ అయిపోతున్నాయి అనమాట. ఓకేనా, దానివల్లే ఏంటంటే ఇట్ మే బికమ్స్ వెరీ హార్మ్ఫుల్. అలాగే ఎకలాజికల్ బ్యాలెన్స్ని కూడా ఇది డిస్టర్బ్ చేస్తుంది. Now we are going to discuss about selection process. Selection of good quality is the most common method of plant breeding. సెలెక్షన్ అనేది మనకి ప్లాంట్ బ్రీడింగ్లో ఒక గుడ్ క్వాలిటీ మెథడ్, అంటే ఇది మోస్ట్లీ ఇంపార్టెంట్ అనమాట. అమాంగ్ ది కల్టివేటర్స్ ద సెలెక్షన్ ఈస్ ఆఫ్ టూ కైండ్స్. మనకి సెలెక్షన్ ప్రాసెస్ అనేది టూ కైండ్స్లో జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి న్యాచురల్ సెలెక్షన్, నెక్స్ట్ వచ్చేసి ఆర్టిఫిషియల్ సెలెక్షన్స్. ఇన్ దిస్ వీ విల్ స్టడీ అబౌట్ న్యాచురల్ సెలెక్షన్. Natural selections is a rule in nature. This is a continuous and autonomous process which is influenced by the natural factors. ఏంటి న్యాచురల్ సెలెక్షన్ అనేది ఒక నేచర్ నుంచి వచ్చిందనమాట. ఇది ఒక కంటిన్యూస్ అటానమస్ ప్రాసెస్, దాని అంతటా అదే జరిగిపోతూ ఉంటుంది. విచ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై న్యాచురల్ ఫ్యాక్టర్స్. న్యాచురల్ ఫ్యాక్టర్స్ అనేవి దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. న్యాచురల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటమ్మా, సాయిల్ కండిషన్స్ కానీ, లైట్ యొక్క కండిషన్స్ కానీ, వాటర్ కండిషన్స్ కానీ, ఇవన్నీ న్యాచురల్ ఫ్యాక్టర్స్ అవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. ఓకేనా, అకార్డింగ్ టు డార్విన్స్ థియరీ the fittest can survive and the rest wipe out. Certain climatic and regional races are result of this process. ఇక్కడ ఏంటంటే డార్విన్స్ థియరీ మనం చదువుకున్నాం కదా, సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ అంటే ఏంటి, మనకి ఆ క్లైమేటిక్ కండిషన్స్కి అక్కడున్న ఆ ఫ్యాక్టర్స్కి అనుగుణంగా అవి టాలరేట్ అయ్యి ఆ ప్లాంట్ అనేది అడ్జస్ట్ అయ్యి ఆ అడ్జస్ట్మెంట్ కెపాసిటీ దానికి ఉండి సర్వైవ్ అయితే దాన్ని సర్వైవల్ ఆఫ్ ఫిటెస్ట్ అంటున్నామంటే ఆ కండిషన్స్కి అది అనుగుణంగా ఉండి తట్టుకుని గ్రో అవుతుంది. అంటే వేరే యొక్క కండిషన్స్ ఏం పట్టించుకోకుండా దాని అంతటా అది గ్రో అయితే సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ అనమాట. అలా గ్రో అవ్వలేనివి రెస్ట్ అవుట్ అయిపోతాయి, అంటే అవి చచ్చిపోతాయి అనమాట. ఓకేనా, artificial selection. In this method the plant breeders or the cultivators select certain type of plants from mixed populations for their own advantage. ఫార్మర్ ఏంటి అంటే మనకి ఫుడ్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ చేయడం కోసం, లేకపోతే డిసీజ్ రెసిస్టెంట్ వెరైటీస్ని మనం మొత్తం ఎలిమినేట్ చేయడం కోసం కానీ, పాపులేషన్ నీడ్స్ని సాటిస్ఫై చేయడం కోసం కానీ, హై ఈల్డింగ్ వెరైటీస్ని ప్రొడ్యూస్ చేయడం కోసం ఈ ఆర్టిఫిషియల్ సెలెక్షన్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఓకేనా, ద ప్లాంట్ బ్రీడర్స్ ఆర్ కల్టివేటర్స్ సెలెక్ట్ సర్టెన్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఫ్రమ్ ద మిక్స్డ్ పాపులేషన్ ఫర్ దర్ ఓన్ అడ్వాంటేజ్. తన సొంత అడ్వాంటేజ్ కోసం ఈ ఆర్టిఫిషియల్ సెలెక్షన్ని ఎంచుకున్నారు. ఓకే, దస్ ఆర్టిఫిషియల్ సెలెక్షన్ ఈజ్ ఎ ప్రాసెస్ టు చూస్ సర్టెన్ ఇండివిజువల్ ప్లాంట్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ హ్యావింగ్ బెటర్ క్రాప్స్ ఫ్రమ్ ఏ మిక్స్డ్ పాపులేషన్స్ వేర్ ద ఇండివిజువల్స్ డిఫర్ ఇన్ క్యారెక్టర్స్.
ఇప్పుడు ఏంటంటే మనకి ఒక క్రాప్ తీసుకుంటే ఆ క్రాప్లో ఏంటంటే మనకి ఒక్కొక్క ప్లాంట్ అనేది గుడ్ వెరైటీస్ని, గుడ్ ఈల్డింగ్ వెరైటీస్ని కానీ దాని యొక్క కెపాసిటీ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. అలాంటి ప్లాంట్స్ని మనం తీసుకుని వాటిని గ్రో చేసి వాటి నెంబర్ అనేది మల్టిప్లై చేసి మనం ఆ మిక్స్డ్ పాపులేషన్లో మనం మంచి వెరైటీస్ని, మంచిగా ఉన్న అంటే గుడ్ ఈల్డింగ్ ప్లాంట్స్ని మనం సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ కల్టివేట్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, అందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అనమాట. ఇట్ మే బి mass selection, pure line selection, clonal selection. These are the three types. Now we will going to study about this. Okay. Now mass selection. Mass selection is the most common and simplest type of selection. మాస్ సెలెక్షన్ ఆ పేరులోనే ఉంది, మాస్ అంటే మొత్తం మీద మనం సెలెక్ట్ చేసుకోమన్నమాట. క్రాప్, ఒక క్రాప్ తీసుకుంటే 1 acre క్రాప్ తీసుకుంటే ఆ క్రాప్ మొత్తంలో మనం కొన్ని ప్లాంట్స్ని పిక్ చేసి సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. Mass selection is the most common and simplest type of selection. Mass selection. A large number of plants of similar phenotype are selected and the seeds are mixed together to constitute a new variety. The plants are selected on the basis of their appearance or the phenotype. Therefore, selection is done for easily observable characters like ప్లాంట్ హైట్, ఇయర్. మాస్ సెలెక్షన్ ఎలా చేస్తాము అంటే మనం ఫినోటిపికల్ క్యారెక్టర్స్ని బేస్ చేసుకుని, ప్లాంట్ యొక్క హైట్ని బేస్ చేసుకుని, అలాగే ఇయర్ సైజ్ని, మనకి మేజ్లో చూసుకుంటే ఇయర్స్ అంటాం కదా మనం. ఇయర్ అంటే ఏంటి, మొక్కజొన్న కండి. అదేంటంటే మన వాటి యొక్క సైజుని బట్టి, గ్రెయిన్ సైజుని బట్టి, వాటి యొక్క టిల్లరింగ్ కెపాసిటీని ఏంటంటే రెసిస్టెంట్ వెరైటీస్, లాడ్జింగ్ కెపాసిటీస్ ఉన్న వెరైటీస్ని మనం మోస్ట్లీ సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ ఏంటంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ని సెలెక్ట్ చేసుకుని ఫిజికల్ బేసిస్ మీద సెలెక్ట్ చేసుకున్నాం. ఆ సెలెక్ట్ చేసుకున్న వాటి యొక్క సీడ్స్ అనేవి మిక్స్ చేసి మనం అక్కడ ఒక న్యూ వెరైటీని క్రియేట్ చేస్తున్నాము. ఓకేనా. Grain color, grain size, disease resistance, tillering ability, lodging resistance, shattering resistance. These are the all phenotypical characters. Based on these characters only we are selecting the plants. Okay. Generally, the plants selected in the mass selections are not subjected to progeny test. మనం సెలెక్ట్ చేసుకున్న ప్లాంట్స్ అనేవి ప్రోజెనీ టెస్ట్ చేయట్లేదు అనమాట. ప్రోజెనీ టెస్ట్ అంటే ఏంటి, మనం ఇప్పుడు కొన్ని ప్లాంట్స్, గుడ్ క్వాలిటీస్ ఉన్న ప్లాంట్స్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఆ ప్లాంట్స్ సెలెక్ట్ చేసుకున్నాను, వాటి యొక్క సీడ్స్ అనేవి హార్వెస్ట్ చేసాం. హార్వెస్ట్ చేసి మళ్ళీ గ్రో చేసిన తర్వాత వస్తాయి కదా మనకి సీడ్స్, అవి ప్రోజెనీ అంటామన్నమాట. ఆ ప్రోజెనీ టెస్ట్ మళ్ళీ అందులో మనం టెస్ట్ చేయకుండా గ్రో చేస్తున్నాం. బట్ కానీ ఇక్కడ ఒక సైంటిస్ట్ ఏం చేశారంటే ప్రోజెనీ టెస్ట్ షుడ్ బి డన్, ప్రోజెనీ టెస్ట్ కూడా చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. బట్ అలా మెన్షన్స్ దట్ ప్రోజెనీ టెస్ట్ షుడ్ బి డన్, ప్రోజెనీ టెస్ట్ అనేది కంపల్సరీగా చేయాలి అని చెప్తున్నారు. ఓకే. ద ప్రోజెనీస్ దట్ ఆర్ పూర్ అండ్ డిఫెక్టివ్ ఆర్ రిజెక్టెడ్. ప్రోజెనీ టెస్ట్ అనేవి మనకి పూర్గా, డిఫెక్టివ్ అంటే పూర్గా ఉన్న సీడ్స్ కానీ, పూర్గా ఉన్న వెరైటీస్ని కానీ అంటే రిజెక్ట్ చేస్తున్నాం అనమాట. మనం గుడ్ వెరైటీస్ని, గుడ్ అంటే గ్రెయిన్ సైజ్ ఎక్కువ ఉన్న వాటిని మనం సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. ఇట్ టేక్స్ 8 years ఫర్ ప్రొడ్యూసింగ్ న్యూ వెరైటీ. ఇది మోస్ట్లీ మనకి 8 years తీసుకుంటుంది అనమాట ప్రొడ్యూస్ చేయడానికి. ఇట్ ఈస్ ఆఫ్ కన్సిడరబుల్ వాల్యూ టు ది ఫార్మర్స్ హూ విష్ టు ఇంప్రూవ్ దేర్ క్రాప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ద ప్లాంట్స్. మోస్ట్లీ మనకి ఈ వెరైటీస్ని ప్రొడ్యూస్ చేయడానికి మనకి 8 years పడుతుంది అనమాట. ఏంటంటే ఇట్ ఈస్ ఆఫ్ కన్సిడరబుల్ వాల్యూ టు ఫార్మర్స్ హూ, అంటే క్రాప్ని ఇంప్రూవ్ చేయాలి అంటే ఇది ఒక మోస్ట్ కన్సిడరబుల్ వాల్యూ అనమాట. ఇంప్రూవ్ అంటే వాటి యొక్క టైం పీరియడ్ అనేది ఇట్ టేక్స్ టైమ్. 8 years తీసుకుంటుంది అంటే చాలా టైం తీసుకుంటుంది అనే కదా. అలా తీసుకునేసరికి మనకేంటంటే క్రాప్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఫార్మర్కి అది బెస్టే కదా. ఫార్మర్కి వాటి యొక్క వాల్యూ అనేది కూడా తెలుస్తుంది అనమాట. అలా చేస్తే ఎంత మంచి ఈల్డింగ్ అనేది వస్తుందో కూడా వాళ్ళకి తెలుస్తుంది. ఓకే. దిస్ ఈస్ ద ఫ్లో చార్ట్ ఫర్ ద మాస్ సెలెక్షన్ ఇన్ ద ఫస్ట్ ఇయర్. దిస్ ఫస్ట్ బాక్స్, దిస్ ఈస్ ద ఫస్ట్ ఇయర్. This is the first. From a variable population, 200 to 2000 plants with the similar but desirable traits are selected. ఏంటంటే మనకి వేరియబుల్ పాపులేషన్లో మనకి 200 నుంచి 2000 ప్లాంట్స్ని సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఎలా సెలెక్ట్ చేసుకుంటాము, అంటే బేస్డ్ ఆన్ ద ఫిజికల్ క్యారెక్టర్స్ని బేస్ చేసుకుని మనం ఇవి సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఓకేనా. డిజైరబుల్ ట్రైట్స్ అంటే గుడ్ ఈల్డింగ్ వెరైటీస్ ఉన్న ప్లాంట్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఓకే.
ఫ్రమ్ ద సెలెక్టెడ్ ప్లాంట్స్ ఆర్ ద కాంపోజిటెడ్. సెలెక్ట్ చేసుకున్న ప్లాంట్ నుంచి హార్వెస్ట్ చేసిన సీడ్స్ అనేవి మనం కాంపోజిట్ చేసుకుంటున్నాం, అంటే ఒక దగ్గర తీసుకుని మిక్స్ చేసి వాటి యొక్క నెంబర్ అనేది మల్టిప్లై చేస్తున్నాం అనమాట. సెకండ్ ఇయర్లో ఏం జరుగుతుంది? ద కాంపోజిటెడ్ సీడ్ ఈస్ ప్లాంటెడ్ ఇన్ ద ప్రిలిమినరీ ఈల్డ్ ట్రయల్ అలాంగ్ విత్ స్టాండర్డ్ చెక్స్. ద ఫినోటైప్ ఆఫ్ ద సెలెక్టెడ్ పాపులేషన్ ఈస్ క్లియర్లీ ఇవాల్యుయేటెడ్. మనం ఆ ఫస్ట్ ఇయర్లో కాంపోజిట్ చేసిన సీడ్స్ అనేవి మళ్ళీ తీసి మనం అవి కల్టివేట్ చేస్తాం. ఎలా కల్టివేట్ చేస్తున్నాం? ట్రయల్స్, ఈల్డ్ ట్రయల్స్ అనేవి వేసి మనం స్టాండర్డ్ చెక్స్ని అబ్జర్వ్ చేస్తున్నాం. స్టాండర్డ్ చెక్స్ అంటే మనకి ప్రజెంట్ ఉన్న బెస్ట్ వెరైటీస్తో ఈ వచ్చిన వెరైటీస్ అనేవి కంపేర్ చేస్తాం. అలా కంపేర్ చేసిన వాటిని మనం చెక్స్ అంటున్నాం అనమాట. ఓకే, మళ్ళీ దాంట్లో గుడ్ ఈల్డింగ్ వెరైటీస్ ఉన్న వాటిని తీసుకుని మళ్ళీ మనం అది క్లియర్గా ఇవాల్యుయేట్ చేస్తున్నాం, అంటే అక్కడ స్టడీ చేస్తున్నాం. ఓకే, ఇన్ థర్డ్ ఇయర్ నుంచి ఫిఫ్త్ ఇయర్ వరకు ప్రాసెస్ అనమాట. Promising selections are evaluated in coordinated yield trials at the several locations. It outstanding raised as a new variety. అంటే మనకి అక్కడ మంచి గుడ్ ఈల్డింగ్ వెరైటీస్ని సెలెక్ట్ చేసుకుంటాం. ప్రామిసింగ్ సెలెక్షన్స్ అంటే ఖచ్చితంగా ఇది గ్రో అవుతుంది అన్న ఒక ప్లాంట్ సీడ్ మాత్రమే కలెక్ట్ చేస్తున్నాం అనమాట. అన్ని ప్లాంట్స్ని కాకుండా పర్ఫెక్ట్గా గ్రో అయిన ప్లాంట్ని, గ్రెయిన్ సైజ్ మొత్తం మంచి గుడ్ క్వాలిటీస్ ఉన్న ప్లాంట్ నుంచి మనం సీడ్స్ని హార్వెస్ట్ చేస్తున్నాం. దాన్ని ప్రామిసింగ్ సెలెక్షన్స్ అంటున్నాం అనమాట. సెలెక్ట్ చేసిన వాటిని మనం ఇవాల్యుయేట్ చేస్తున్నాం అనమాట. ఎలా ఇవాల్యుయేట్ చేస్తున్నాం? మళ్ళీ దాంట్లో మనం ట్రయల్స్ అనేవి వేసి గ్రో చేస్తున్నాం అనమాట. సెవరల్ లొకేషన్స్లో, ఒక లొకేషన్లో కాకుండా సెవరల్ లొకేషన్స్లో గ్రో చేసి దాని యొక్క సీడ్స్ అనేవి కలెక్ట్ చేస్తున్నాం అనమాట. ఇట్ అవుట్ స్టాండింగ్ రైజ్డ్ యాజ్ ఎ న్యూ వెరైటీ. దాన్నే మనం న్యూ వెరైటీ కింద రైజ్ చేస్తున్నాం, దాన్నే మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అనమాట. ఓకే, సిక్స్త్ ఇయర్లో ఏంటి? ఇలా మనం అవుట్ స్టాండింగ్ వెరైటీస్ని ప్రొడ్యూస్ అయింది కదా న్యూ వెరైటీ కింద, దాన్నే మనం సీడ్స్ని మల్టిప్లై చేసుకుంటున్నాం అనమాట ఫర్ డిస్ట్రిబ్యూషన్. ఫార్మర్స్కి కల్టివేట్ చేయడానికి సీడ్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి కాబట్టి ఆ న్యూ వెరైటీ, అవుట్ స్టాండింగ్ వెరైటీస్ని మనం సీడ్ మల్టిప్లై చేసి ఫార్మర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఓకే, these are the merits and demerits of mass selection. Okay, the adaptation of original variety is not changed because a large number of plants are selected. ఇక్కడ ఏంటంటే మనకి మాస్ అంటే ఏంటి? చాలా మొత్తం మీద చాలా ఎక్కువ దాని యొక్క మాస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కదా. అంటే అడాప్టబిలిటీ అనేది కండిషన్ అనేది ఇక్కడ చేంజ్ అవుతుంది. ఎందుకు అంటే మనం అక్కడ లార్జ్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ అనేవి సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి. ఓకే, ఆఫెన్ ఎక్స్టెన్సివ్ అండ్ ప్రొలాంగ్డ్ ఈల్డ్ ట్రయల్స్ ఆర్ నాట్ నెసరీ. అంటే మనకి ఎక్కువ ఈల్డ్ ట్రయల్స్ అనేవి కూడా ఎక్స్టెన్సివ్గా, అంటే చాలా ఇయర్స్ వరకు ఈల్డ్ ట్రయల్స్ అనేవి కూడా అంత బాగా జరుపుకోకర్లేదు అనమాట. ఒక 8 years మినిమం అయితే సరిపోతుంది. దిస్ రెడ్యూసెస్ ది టైమ్ అండ్ కాస్ట్ నీడెడ్ ఫర్ డెవలపింగ్ న్యూ వెరైటీ. ఇదేం చేస్తుందంటే టైంని రెడ్యూస్ చేస్తుంది, అలాగే కాస్ట్ కూడా తగ్గిస్తుంది అనమాట. ఎందుకు? న్యూ వెరైటీని డెవలప్ చేయడానికి. మాస్ సెలెక్షన్ రిటైన్స్ కన్సిడరబుల్ జెనెటిక్ వేరియబిలిటీ. మాస్ సెలెక్షన్ ఎలా రిటైన్ చేస్తున్నాడు? జెనెటిక్ వేరియబిలిటీ బాగా, అంటే జెనెటిక్ వేరియబిలిటీ అక్కడ జరుగుతుంది అనమాట. రిటైన్స్ కన్సిడరబుల్ జెనెటిక్ వేరియబిలిటీ. ఓకే, జెనెటిక్ వేరియబిలిటీ జరిగితేనే కదా మనకి జెనెటికల్గా వేరియేషన్స్ అనేవి జరిగి న్యూ ప్లాంట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఓకేనా. నెక్స్ట్, డిమెరిట్స్ ఆఫ్ మాస్ సెలెక్షన్ అంటే డిసడ్వాంటేజెస్. ద వెరైటీస్ డెవలప్డ్ త్రూ ద మాస్ సెలెక్షన్ షోస్ వేరియేషన్స్ అండ్ ఆర్ నాట్ యాజ్ యూనిఫామ్ యాజ్ ప్యూర్ లైన్ వెరైటీస్. ఇక్కడ చూడండి అన్న, ద వెరైటీస్ డెవలప్డ్ త్రూ మాస్ సెలెక్షన్ షో వేరియేషన్స్ అంటే మనకి మాస్ సెలెక్షన్ నుంచి డెవలప్ అయిన వెరైటీస్ అనేవి వేరియేషన్ని చూపిస్తుంది అనమాట. అండ్ ఆర్ నాట్ యాజ్ యూనిఫామ్ యాజ్ ప్యూర్ లైన్ సెలెక్షన్ అంత బాగా చూపించట్లేదు అనమాట వాటి యొక్క సెలెక్షన్ అనేది అనమాట. అంటే అంత ఈవెన్గా లేదు, వేరియేషన్స్ చూపిస్తున్నారు. ద ఇంప్రూవ్మెంట్ త్రూ మాస్ సెలెక్షన్స్ ఈజ్ జనరలీ లెస్. మాస్ సెలెక్షన్ నుంచి ప్రొడ్యూస్ అయిన ఇంప్రూవ్మెంట్ అనేది కూడా మనకి తక్కువగా ఉంది. ఇన్ absence ఆఫ్ progeny టెస్ట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డిటర్మైన్ ద హోమోజైగసిటీ ఆఫ్ ద ప్లాంట్స్. ఏంటంటే మనకి ఇక్కడ ప్రోజనీ టెస్ట్ అనేది జరగకపోతే, అంటే మనకి ప్రొడ్యూస్ అయిన సీడ్స్ వాటి యొక్క కండిషన్, మా ప్లాంట్స్ అనేవి మనకి గుడ్ ఈల్డింగ్ వెరైటీస్లో మనం చెక్ చేయకపోతే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డిటర్మైన్ ద హోమోజైగోసిటీ ఆఫ్ ది వాటి యొక్క హోమోజైగోసిటీ కండిషన్. హోమోజైగోసిటీ అంటే ఏంటమ్మా? వాటి యొక్క క్రోమోజోమ్స్లో ఉన్న మనకి ఎల్లీల యొక్క కండిషన్ అనేది సేమ్గా ఉంటే మనకి హోమోజైగస్ అంటున్నాం కదా.
ఇలా ఏంటంటే ప్రోజెనీ టెస్ట్ చేయకపోతే మనం ఆ కండిషన్ని మనం సరిగ్గా డిటర్మైన్ చేయలేము అని చెప్తున్నారు. ఓకేనా? డ్యూ టు పాపులారిటీ ఆఫ్ ప్యూర్ లైన్ వెరైటీస్ మాస్ సెలెక్షన్స్ ఈస్ నాట్ కామన్లీ యూజ్డ్ ఇన్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెల్ఫ్ పాలినేటెడ్ క్రాప్స్. ఏంటంటే ఇక్కడ చూడండమ్మా, ప్యూర్ లైన్ వెరైటీస్ అనేవి బాగా పాపులర్ అవడం వల్ల మోస్ట్ సెలెక్షన్ అనేది మనకి ఇట్ ఈస్ నాట్ కామన్లీ యూజ్ అంత ప్యూర్ లైన్ సెలెక్షన్ అనేది బాగా డెవలప్ అయింది. అండ్ మాస్ సెలెక్షన్ అనేది రేర్గా యూజ్ చేస్తారు, కామన్లీ ఇట్స్ నాట్ యూజ్డ్. సెల్ఫ్ పాలినేటెడ్ క్రాప్స్కి ఇది అప్లికబుల్ అనమాట. మాస్ సెలెక్షన్ యూటిలైజెస్ ది వేరియబిలిటీ ఆల్రెడీ ప్రెసెంట్ ఇన్ ద వెరైటీ ఆర్ ద population. Therefore, only those varieties that show genetic variation can improve through the mass selection. ఇక్కడ చూడండి అన్న, మాస్ సెలెక్షన్ అనేది ఎలా యూటిలైజ్ అవుతుంది అనమాట, ఆల్రెడీ ప్లాంట్లో వేరియేషన్స్ జరుగుండాలి పాపులేషన్లో, అప్పుడే మనకి ఆ వెరైటీస్ అనేవి జెనెటిక్ వేరియేషన్ చూపించి అది గ్రో అవుతుంది అనమాట త్రూ మాస్ సెలెక్షన్. ఓకే, next achievements. These are the achievements for the mass selection. Mass selection was extensively used by farmers and agriculturists for improvement of self-pollinated crops before pure line selection came in practice. ఏంటంటే ఫార్మర్లు మాస్ సెలెక్షన్ అనేవాళ్ళు బాగా యూజ్ చేసేవాళ్ళు మాస్ సెలెక్షన్ని ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెల్ఫ్ పాలినేటెడ్ క్రాప్స్కి మోస్ట్లీ దిస్ యూజ్ఫుల్. బిఫోర్ ప్యూర్ లైన్ సెలెక్షన్ కమ్ ఇన్ ప్రాక్టీస్, ప్యూర్ లైన్ సెలెక్షన్ రాకముందు ఫార్మర్స్ మాస్ లైన్ సెలెక్షన్ ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. సబ్సిక్వెంట్లీ ఇట్ వాస్ కంప్లీట్లీ రీప్లేస్డ్ బై ద ప్యూర్ లైన్ సెలెక్షన్ యాజ్ ఎ మెథడ్ ఆఫ్ క్రాప్ ఇంప్రూవ్మెంట్. తర్వాత ఏమైందంటే మనకి ప్యూర్ లైన్ మాస్ సెలెక్షన్ని ప్యూర్ లైన్ సెలెక్షన్ కింద మార్చేస్తారనమాట, అంటే రీప్లేస్ చేస్తారు. ఇంకా ఆల్ ది అవైలబుల్ ప్యూర్ లైన్ వెరైటీస్ అండ్ సెల్ఫ్ పాలినేటెడ్ క్రాప్స్ ఆర్ మెయింటైన్ త్రూ మాస్ సెలెక్షన్. ఆ ప్యూర్ లైన్ వెరైటీస్లో మనకి అవైలబుల్ సెల్ఫ్ పాలినేటెడ్ క్రాప్స్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు, మాస్ సెలెక్షన్ ద్వారా వాటిని మెయింటైన్ చేస్తున్నారు. Different varieties are produced through mass selection, such as varieties of groundnut, that is TMV1 AH25 and TMV2, that is AH22. This is the these are the breeding varieties. It gives number, అంటే ఏ ఇయర్లో దాని యొక్క జీన్ వేరియేషన్ నెంబర్, వాటికి నెంబరింగ్ ఇచ్చి ఆ వెరైటీస్ని ప్రొడ్యూస్ చేస్తారు. ఆఫ్ మద్రాస్, దట్ ఈస్ RSI రాజ్ అండ్ ద T22. ఓకే, నెక్స్ట్ యూపీ ఆఫ్ సోర్కమ్ K122, UP of potato are the result of mass selection. UP means Uttar Pradesh. ఈ ఏరియా నుంచి మనకి ప్లాంట్స్ అనేవి ప్రొడ్యూస్ చేశారనమాట. మోస్ట్లీ దీస్ ఆర్ యూజ్ఫుల్ ఇన్ ద ప్యూర్ లైన్ సెలెక్షన్ ఆర్ ద మాస్ సెలెక్షన్. దీస్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ద మాస్ సెలెక్షన్ ప్రాసెస్, that are the varieties. Now we are learning about pure line selection. A pure line is the progeny of the single homozygous self-pollinated plant. మనకి ఏంటంటే ఓవరాల్గా చూసుకుంటే ఒక్క సింగిల్ ప్లాంట్ని మాత్రమే మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం, అంటే ది బెస్ట్ ఉన్న ప్లాంట్ని మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం అనమాట. ఇన్ సెల్ఫ్ పాలినేటెడ్ స్పీషీస్ ఆల్ ద ప్లాంట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి హోమోజైగస్ బికాస్ ఆఫ్ కంటిన్యూస్ సెల్ఫ్ ఫెర్టిలైజేషన్స్. మనకి సెల్ఫ్ పాలినేషన్ జరిగే ప్లేసెస్లో ఏంటంటే మనకి ఎక్స్పెక్ట్ చేస్తాం, ఎలా హోమోజైగోసిటీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎందుకు అంటే మనకి కంటిన్యూస్గా సెల్ఫ్ ఫెర్టిలైజేషన్ అనేది చేస్తాం. కంటిన్యూస్గా సెల్ఫ్ ఫెర్టిలైజ్ చేస్తే మనకి ఎలీల్ యొక్క కండిషన్ కూడా మనకి సేమ్గా కనిపిస్తుంది, అందుకే హోమోజైగోసిటీ కండిషన్ అనేది ఈజీగా తెలుస్తుంది. As a result, all the individuals within the pure line have identical genotype, and any variation within a pure line is only due to environment. మనకి మోస్ట్లీ ఏంటంటే ప్యూర్ లైన్లో ఐడెంటికల్ జీనోటైప్ అనేది చూస్తూ ఉంటాం. ఒకవేళ వేరియేషన్స్ క్రియేట్ అయినా ఆ వేరియేషన్స్ ఎందుకు వస్తాయంటే ఎన్విరాన్మెంటల్ కండిషన్స్, అక్కడ అట్మాస్ఫియర్ కండిషన్స్ చేంజ్ అవ్వడం వల్ల ఈ వేరియేషన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. మోస్ట్లీ ఇవి ఏంటంటే ఐడెంటికల్ జీనోటైప్స్, అంటే సిమిలర్ జీనోటైప్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తారనమాట. ఇన్ ప్యూర్ లైన్ సెలెక్షన్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ సెలెక్టెడ్ ఫ్రమ్ ద సెల్ఫ్ పాలినేటెడ్ క్రాప్ అండ్ ఆర్ హార్వెస్టెడ్ ఇండివిజువల్లీ. ప్యూర్ లైన్ సెలెక్షన్లో ఏంటంటే మోస్ట్లీ లార్జ్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ని సెలెక్ట్ చేసుకుంటాం, అలాగే సెల్ఫ్ పాలినేటెడ్ క్రాప్స్ని. సెల్ఫ్ పాలినేటెడ్ అంటే వాటి యొక్క జీనోటైపికల్ కండిషన్ అనేది సేమ్గా ఉండాలి, ఐడెంటికల్ జీనోటైప్ ఉండాలి, కాబట్టి వాటిని మనం సెలెక్ట్ చేసుకుంటామంట. అలాగే వాటిని హార్వెస్ట్ చేస్తున్నాం. దేర్ ఇండివిజువల్ ప్రోజెనీస్ ఆర్ ఇవాల్యుయేటెడ్, బెస్ట్ ప్రోజెనీస్ రిలీజ్డ్ యాజ్ ఎ ప్యూర్ లైన్ వెరైటీ. వాటి యొక్క ఇండివిజువల్గా మనం ఏంటంటే గ్రో చేసిన తర్వాత ఆ నెక్స్ట్ వచ్చిన వెరైటీస్ని ఇవాల్యుయేట్ చేసి స్టడీ చేసిన తర్వాత దాన్ని మనం బెస్ట్ ప్రోజెనీ అని సర్టిఫికేట్ ఇచ్చి మనం ఒక ప్యూర్ లైన్ వెరైటీ కింద మనం దాన్ని
రిలీజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, దిస్ ఈస్ ద ఫ్లో చార్ట్ ఫర్ ద ప్యూర్ లైన్ సెలెక్షన్. In the first year, Desi are the old varieties. In that 200 to 3000 plants are selected for superior phenotype. ఇక చూడన్న 200 to 300 ప్లాంట్స్ అనేవి సెలెక్ట్ చేస్తారు. వాటికి ఫీనోటైప్ మీద బేస్ చేసుకుంటారు. సుపీరియర్ ఫీనోటైప్ అంటే మంచి గుడ్ ఈల్డింగ్ వెరైటీస్ని వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు అనమాట. సెకండ్ ఇయర్లో ఏం చేస్తున్నారు? ఇండివిజువల్ ప్లాంట్ ప్రోజెనిస్ ఆర్ గ్రోన్, అన్డిజరబుల్ ప్రోజెనిస్ ఆర్ రిజెక్టెడ్. అంటే వాటిని ఇండివిజువల్గా గ్రో చేస్తున్నారు అనమాట. గ్రో చేసిన తర్వాత బెస్ట్ వెరైటీస్ని తీసుకుంటున్నారు. అన్డిజరబుల్ అంటే గుడ్ క్యారెక్టర్స్ ఉన్న వాటిని తీసుకుంటున్నారు. అన్డిజరబుల్ ప్రోజెనిస్ని రిజెక్ట్ చేస్తున్నారు అనమాట. ఓకే, థర్డ్ ఇయర్లో ఏంటి? ప్రిలిమినరీ ఈల్డ్ ట్రయల్స్ అంటే వాడు ప్రొడ్యూస్ చేసిన సెకండ్ ఇయర్లో గ్రో చేసిన ఇండివిజువల్ ప్రోజెనిస్ నుంచి హార్వెస్ట్ చేసిన సీడ్స్ అనేవి ప్రిలిమినరీగా ఇక్కడ ఈల్డ్ ట్రయల్స్ అనేవి చేస్తున్నారనమాట. సెలెక్టెడ్ progenies are planted in the preliminary yield trials and the inferior ones are rejected. ఇన్ఫీరియర్గా ఉన్న వాటిని రిజెక్ట్ చేస్తున్నారనమాట. సెలెక్టెడ్ progenies are planted ప్రిలిమినరీ ఈల్డ్ ట్రయల్స్ జరిపిన తర్వాత మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది చేస్తున్నారు. ఓకేనా, 4th to 6th ఇయర్ మల్టీ లొకేషన్ ఈల్డ్ ట్రయల్స్. ఒక లొకేషన్లో కాకుండా డిఫరెంట్ లొకేషన్స్లో గ్రో చేస్తాను నాన్న. ఇక్కడ మల్టీ లొకేషన్ ఈల్డ్ ట్రయల్స్ విచ్ సూటబుల్ చెక్స్ ఆర్ కండక్టెడ్, డిసీజ్ రెసిస్టెన్స్ అండ్ క్వాలిటీ టెస్ట్స్ ఆర్ డన్. ఇక్కడ చూడండి ఒకసారి, మల్టీ లొకేషన్ అంటే డిఫరెంట్ లొకేషన్స్లో గ్రో చేయడం వల్ల ఏంటంటే చెక్స్ అనేవి కండక్ట్ చేస్తారు. చెక్స్ అంటే ఏంటి? దాని నుంచి ప్రొడ్యూస్ అయిన వెరైటీస్ని మనకి ఇప్పుడు ప్రజెంట్ అయిన గుడ్ వెరైటీస్తో కంపేర్ చేస్తున్నారు. అలా కంపేర్ చేసిన వాటిలో మరి చెక్స్ అన్నామంట. అలా చెక్స్ని కండక్ట్ చేస్తున్నారు. అప్పుడు ఏంటంటే మనకి డిసీజ్ రెసిస్టెన్స్, క్వాలిటీ టెస్ట్, డిసీజ్ రెసిస్టెంట్ వెరైటీస్ రెసిస్టెన్స్ ఉన్న ఒక ప్లాంట్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ క్వాలిటీ టెస్ట్లు అనేవి చేసిన తర్వాత ఆ ప్రాసెస్ అనేది సెలెక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అలాగా సెలెక్ట్ చేసుకున్న వాటిని 7th ఇయర్లో ఏం చేస్తారంటే ప్రోజెనీ సుపీరియర్ టు చెక్స్లో సుపీరియర్గా ఉన్న వెరైటీ. చెక్ అంటే ఏంటి? మనకు వచ్చిన ప్రొడ్యూస్ అయిన ఈల్డింగ్ సీడ్స్ అనేవి మనకి గుడ్ ఈల్డింగ్ వెరైటీస్తో కంపేర్ చేస్తే అవి బెస్ట్గా ఉంటే వాటిని చెక్స్ అంటాం. ఆ సుపీరియర్ చెక్స్ వెరైటీని రిలీజ్డ్ యాజ్ న్యూ వెరైటీ, అవి న్యూ వెరైటీ కింద రిలీజ్ చేస్తారు. ఓకేనా, సీడ్ మల్టిప్లికేషన్ బిగిన్స్ ఫర్ డిస్ట్రిబ్యూషన్. అప్పుడు మనకి ఫార్మర్స్కి ఒక న్యూ వెరైటీ ప్యూర్ లైన్ వెరైటీ కింద రిలీజ్ చేస్తారు. Next, merits of pure line selection. The pure line varieties are extremely uniform. Since all the plants in the varieties have the same genotype, these uniform varieties are more liked by farmers and the consumers. ప్యూర్ లైన్ వెరైటీస్ అంటే ఏంటమ్మా? వాటి యొక్క జీనోటైపిక్ క్యారెక్టర్స్ అనేవి సిమిలర్గా ఉంటాయి. జెనెటిక్ మెటీరియల్ అనేది ఎప్పుడు ఐడెంటికల్గా ఉంటుంది. అంటే యూనిఫామ్ వెరైటీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. అవి ఏంటంటే ఫార్మర్స్కి కూడా అవి కన్జ్యూమ్ చేసే వాళ్ళకి కూడా ఇవేంటంటే యూనిఫామ్గా ఉంటాయి. ఓకేనా, ప్యూర్ లైన్ సెలెక్షన్ అచీవ్స్ ద మ్యాక్సిమం పాసిబుల్ ఇంప్రూవ్మెంట్ ఓవర్ ద ఒరిజినల్ వెరైటీ. మనం ఒరిజినల్ వెరైటీస్తో కంపేర్ చేసుకుంటే ప్యూర్ లైన్ సెలెక్షన్ అనేది ఇట్ షోస్ మోర్ ఇంప్రూవ్మెంట్ పాసిబుల్, ఇట్ షోస్ ఇంప్రూవ్మెంట్. ఓకేనా, డ్యూ టు ఇట్స్ ఎక్స్ట్రీమ్ యూనిఫార్మిటీ ద వెరైటీ ఈజ్ ఈజీలీ ఐడెంటిఫైడ్ ఇన్ ద సీడ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్. మనకి ఇలా వాటి యొక్క కండిషన్ అనేది యూనిఫామ్గా హోమోజైగస్గా ఉండడం వల్ల ఏంటంటే ఈ వెరైటీని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సీడ్ సర్టిఫై చేసేటప్పుడు, సీడ్ సర్టిఫికేషన్ జరిగేటప్పుడు మనం ఈ హోమోజైగస్ కండిషన్ ఉన్న సీడ్స్ అనేవి మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా, demerits of pure line selection. The varieties developed by the pure line selection do not have wide adaptation and stability in production. ఇవేంటంటే మనకి ప్యూర్ లైన్ ద్వారా ప్రొడ్యూస్ అయిన ప్లాంట్స్ అనేవి వాటికి సర్టెన్ కండిషన్స్కి అడాప్టబిలిటీ నేచర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ప్రొడక్షన్లో వాళ్ళు ప్రొడ్యూస్ చేసే ఈల్డింగ్ కెపాసిటీలో కూడా మనకి స్టెబిలిటీ అనేది కూడా కనిపించదు. ఓకే, ద ప్రొసీజర్ ఆఫ్ ప్యూర్ లైన్ సెలెక్షన్ రిక్వైర్స్ టైమ్. It takes much time, space and more expensive yield trials than the mass selection. మాస్ సెలెక్షన్స్తో పోల్చుకుంటే ఏంటమ్మా ఇది? ఇట్ టేక్స్ మచ్ టైం, ఎక్స్పెన్సివ్, కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ద అప్పర్ లిమిట్ ఆన్ ది ఇంప్రూవ్మెంట్ ఈజ్ సెట్ బై ద జెనెటిక్ వేరియేషన్ ప్రజెంట్ ఇన్ ద ఒరిజినల్ పాపులేషన్. ఏంటి మనకి జెనెటిక్ వేరియేషన్స్ అనేవి కూడా జరుగుతాయి. ఎలా జరుగుతాయి అంటే అక్కడ ఉన్న క్లైమాటిక్ కండిషన్స్ బట్టి జెనెటిక్ వేరియేషన్స్ అనేవి జరుగుతాయి ఇన్ ద ప్రజెంట్ ఒరిజినల్ పాపులేషన్. These are the achievements for the pure line selection. Pure line selections was the most extensively used breeding method in the early days of crop improvement work in India.
A large number of improved varieties were developed by this method of self pollinate. మనకి ప్యూర్ లైన్ సెలక్షన్ యూస్ చేసి ఏంటంటే మోర్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఇంప్రూవ్డ్ వెరైటీస్ని కూడా ప్రొడ్యూస్ చేస్తారనమాట ఇన్ సెల్ఫ్ పాలినేటెడ్ క్రాప్స్లో. ద వెరైటీస్ ప్రొడ్యూస్డ్ బై ద ప్యూర్ లైన్ సెలక్షన్ ఆర్ వీట్ వెరైటీస్, దట్ ఈస్ NP4, NP6, NP12, PB8, PB8A, PB9D, మూంగ్ వెరైటీస్ T1 and B1, rye varieties, rye variety, that is L18. These are the varieties produced by the pure line selection that overall are wheat varieties. Cotton varieties are the Cambodia, Coimbatore 2 and the Gadak 1, MCU1 rich varieties. These are the cotton varieties. Next, MTU1, MTU3, MTU7, T1, T3, T22, T29. These are the barley varieties. Okay. C251C. Okay. These are the tobacco varieties. Okay. C50. These are the tobacco varieties of NP28, NP2, NP63 and the NP70. These are the varieties produced through the pure line selection. Clonal selection. In some plants, seeds are either this is the one of the selection in the artificial process. In some plants, seeds are either lacking or they are of low viability. In such condition, the vegetative parts are used for their propagation and these propagated plants are cloned. మనకు మోస్ట్లీ చూసుకుంటే మనకి సీడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి కదా, ఆ సీడ్స్ ప్రొడ్యూస్ అయిన తర్వాత వాటి యొక్క లైఫ్ స్పాన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కొన్ని సీడ్స్లో. అలాగే వాటి యొక్క వియబిలిటీ కండిషన్, వియబిలిటీ ఏంటంటే దాని యొక్క లైఫ్ పీరియడ్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేస్తారు, ఇక్కడ వెజిటేటివ్గా గ్రో అయ్యే పార్ట్స్ని తీసుకుని ఇక్కడ వేరొక ప్లాంట్ని గ్రో చేస్తున్నారు దాని నుంచి. దాన్ని మనం వెజిటేటివ్ ప్రాపగేటెడ్ ప్లాంట్స్ అంటున్నాం. దీస్ ఆర్ ప్రాపగేటెడ్ ప్లాంట్స్ ఆర్ క్లోన్, వాటిలో మనం క్లోన్స్ అంటున్నాం అంటే వెజిటేటివ్గా ప్రొడ్యూస్ అయింది. Thus, a clone is a group of plants produced by vegetative propagation of single plant or all the vegetative progenies of the single plant are known as a clone. అలాగా ప్రొడ్యూస్ అయిన వాటిని మనం క్లోన్ అంటున్నాం. వెజిటేటివ్గా ప్రొడ్యూస్ అయిన వాటిని క్లోన్స్ అంటున్నాం అనమాట వెజిటేటివ్ ప్రాపగేషన్ ప్రాసెస్లో. మెనీ క్రాప్స్ సచ్ యాజ్ బనానా, మనకు బనానా చూసుకుంటే కింద నుంచి వచ్చేస్తాయి కదా ప్లాంట్స్, అవి ఏంటంటే వెజిటేటివ్ పార్ట్స్ నుంచి, పిలక అంటారు కదా అరటి పిలక, అలాగ గ్రో అవుతాయి అనమాట వెజిటేటివ్ పార్ట్స్ నుంచి. నెక్స్ట్ పొటాటో కూడా అలాగే గ్రో అవుతుంది. షుగర్ కేన్ దానికి ఏముంటాయి, ఐస్ ఉంటాయి కదా షుగర్ కేన్కి, ఐస్ నుంచి మనకి ఏంటంటే ప్లాంట్లెట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి, అది వెజిటేటివ్గానే జరుగుతుంది. ఆనియన్ ఎలా జరుగుతుంది, బల్బ్స్ ఉంటాయి కదా ఆనియన్ బల్బ్స్. నెక్స్ట్ గార్లిక్ కూడా సేమ్. టర్నిప్, గ్రేప్స్, జింజర్ కూడా అలాగే జరుగుతుంది. జింజర్ మీద కూడా ఐస్ ఉంటాయి కదా. నెక్స్ట్ కొలకేషియా ఆర్ ప్రాపగేటెడ్ త్రూ దేర్ వెజిటేటివ్ పార్ట్స్, ఈ వెజిటేటివ్ పార్ట్స్ ద్వారా వాటిని ప్రాపగేట్ చేస్తారనమాట. జనరలీ దేర్ కమర్షియల్ వెరైటీస్ ఆర్ స్టెరైల్ డ్యూ టు నాన్ ఫ్లవరింగ్ హ్యాబిట్. వాటి కమర్షియల్ వెరైటీస్ అనేవి కూడా చాలా తక్కువగా ఉంటుంది, ఎందుకంటే నాన్ ఫ్లవరింగ్ హ్యాబిటాట్ అనేది ఉండదు, స్టెరైల్ కండిషన్స్లో ఉంటాయి అవి ప్లాంట్స్ అనేవి నాన్ ఫ్లవరింగ్ హ్యాబిటాట్ ఉండడం వల్ల. నెక్స్ట్ మియోటిక్ ఇర్రెగ్యులారిటీస్ ఆర్ అదర్ జెనెటిక్ కాజెస్ అండ్ ప్రొడ్యూసెస్ నో సీడ్స్. మియోటిక్ ఇర్రెగ్యులారిటీస్ ఉండడం వల్ల, అంటే మియోసిస్ ప్రాసెస్లో కూడా ఇర్రెగ్యులారిటీస్, అంటే మియోసిస్ అనేది ఎక్కడ జరుగుతుంది, మోస్ట్లీ సెక్స్ ఆర్గాన్స్లో జరుగుతుంది. అదే ఆ ప్రాసెస్ అనేది ఇర్రెగ్యులర్గా ఉండడం వల్ల, అలాగే జెనెటికల్ కాజెస్ ఉండడం వల్ల కూడా మనకి సీడ్స్ అనేవి కూడా ప్రొడ్యూస్ అవ్వవు ఆ ప్లాంట్స్ నుంచి. ఓకేనా. ఆల్ ద ప్లాంట్స్ ఆఫ్ ఎ క్లోన్ ఆర్ ద ఆఫ్స్ప్రింగ్స్ ఆఫ్ ఎ సింగిల్ ప్లాంట్ descended by mitosis through the process of vegetative propagations and the process. క్లోన్స్ అనేవి మనకి ఆఫ్స్ప్రింగ్స్ కింద ప్రొడ్యూస్ చేస్తారనమాట సింగిల్ ప్లాంట్ నుంచి. ఎలాగా, మైటోసిస్ ప్రాసెస్ ద్వారా. మైటోసిస్ అనేది ఎక్కడ జరుగుతుంది మనకి, మోస్ట్లీ సొమాటిక్ సెల్స్ అంటే బాడీ సెల్స్ నుంచి, అంటే వితౌట్ ఎనీ సెక్షువల్ ఆర్గన్స్, ఫ్లవర్స్ ఇలాంటివి ఏమి లేకుండా బాడీ పార్ట్స్లో మనకి ప్రాసెస్ మైటోసిస్ అనేది జరుగుతుంది. ఈ వెజిటేటివ్గా ప్రొడ్యూస్ చేసే వాటిని క్లోన్స్ అనమాట, వెజిటేటివ్ ప్రాపగేషన్ ద్వారా. ఓకే, దీస్ ఆర్ ద ఫాలోయింగ్ క్యారెక్టర్స్. ఆల్ ద మెంబర్స్ ఆఫ్ క్లోన్ ఆర్ ఐడెంటికల్ అండ్ దెర్ ఈస్ నో వేరియేషన్స్ విత్ ఇన్ ది క్లోన్. మనకి ప్రొడ్యూస్ అయ్యే క్లోన్స్ అనేవి ఎప్పుడు వాటి యొక్క జీనోటైపికల్ కండిషన్స్ అనేవి ఐడెంటికల్గా ఉంటుంది, అలాగే దాంట్లో వేరియేషన్ అనేది కూడా ఉండదు అనమాట. ఆల్ ద మెంబర్స్ ఆఫ్ క్లోన్స్ ఆర్ హోమోజైగస్. మన ప్రొడ్యూస్ అయిన క్లోన్స్ అనేవి కూడా మనకి హోమోజైగస్ కండిషన్స్లో ఉంటాయి, ఎందుకంటే సిమిలర్ జెనెటిక్ మెటీరియల్లో జీనోటైపిక్ కండిషన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి. క్లోన్స్ ఆర్ స్టేబుల్ యాజ్ ప్యూర్ లైన్లో మనకి చూసుకుంటే ఏంటి, వాటి యొక్క కండిషన్ అనేది హోమోజైగస్ నేచర్లో ఉంటుంది. ఎందుకు,
మన సెలెక్షన్ అనేది ఐడెంటికల్ ప్లాంట్స్, ఐడెంటికల్గా ఉన్న సీడ్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి మనకి అక్కడ వేరియేషన్స్ జరిగే ఛాన్సెస్ కూడా తక్కువగా ఉంటాయి. అందుకే ఏంటంటే క్లోన్స్ అనేవి స్టేబుల్గా ఉంటాయి అనమాట ప్యూర్ లైన్కి. ద ఫినోటైపిక్ వేరియేషన్స్ విత్ ద క్లోన్ ఇస్ డ్యూ టు ఎన్విరాన్మెంట్ ఓన్లీ. ఇక్కడ ఫినోటైపికల్గా వేరియేషన్స్ అనేవి కనిపిస్తాయి. అవి దేనివల్ల అంటే ఎన్విరాన్మెంట్లో ఉన్న చేంజెస్ వల్లే. Clonal selection is a method of selection of desirable clones from the mixed population of vegetatively propagated plants. Clonal selection అనేది ఏంటి? ఇది ఒక సెలెక్షన్ ఆఫ్ డిజరబుల్ క్లోన్స్. అంటే మంచి గుడ్ ఈల్డింగ్ వెరైటీస్ ఉన్న ప్లాంట్స్ని, డిజరబుల్ క్యారెక్టర్స్ ఉన్న క్లోన్స్ని సెలెక్ట్ చేసుకోవాలండి ఫ్రమ్ ద మిక్స్డ్ పాపులేషన్. వెజిటేటివ్గా ప్రాపగేట్ అయ్యే క్రాప్స్లో మనం క్లోన్స్ని, గుడ్ డిజరబుల్ క్యారెక్టర్స్ ఉన్న క్లోన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మెథడ్స్ ఫర్ ద improving the vegetatively propagated crops such as sugarcane, banana, potato, citrus, mango. మోస్ట్లీ మనకి ఏంటంటే ఇది వన్ ఆఫ్ ఇంప్రూవింగ్ మెథడ్ అనమాట. వెజిటేటివ్గా మనకి ప్రాపగేట్ చేసే క్రాప్స్లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్, దట్ ఈస్ క్లోనల్ ప్రాపగేషన్స్ ఇన్ దట్ sugarcane, banana. These are the examples for the clonal propagation crops. Okay, potato, citrus, mango, etc. This is the clone. Progeny of the single plant obtained by the asexual reproduction is known as a clone. This is the clone. These are the examples for the clone. Okay, crop which are propagated asexually or by the vegetative means clone. అంటే అసెక్షువల్గా ప్రొడ్యూస్ అయినాయి అంటే సీడ్ ఫార్మేషన్ ద్వారా కాకుండా ఇంకా వేరే సొమాటిక్ సెల్స్ నుంచి, మైటోసిస్ ప్రాసెస్ నుంచి ప్రొడ్యూస్ అయిన ప్రతి ప్లాంట్ మనకి క్లోన్ అనే చెప్పచ్చు. ఓకేనా? Merits of clonal selection. The varieties are stable and easy to maintain. The varieties produced clonally are stable as pure line and there is no danger of variations resulting from Mendelian segregation. మనకి మెండేలియన్ సెగ్రిగేషన్స్లో ఏంటమ్మా, మనకు వచ్చే పేరెంట్ నుంచి వచ్చే ఎలీల్స్ అనేవి 50% అనేది జెనెటిక్ మెటీరియల్ అనేది మిక్సప్ అయిపోతున్నాయి, అక్కడ సెగ్రిగేట్ అయిపోతున్నాయి. సెగ్రిగేట్ అయినప్పుడు ఏంటంటే మనకి క్రాసింగ్ ఓవర్ జరిగి వాటి యొక్క జెనెటిక్ మెటీరియల్ అనేది చేంజ్ అయ్యి మనకి న్యూ వెరైటీస్ అనేవి ప్రొడ్యూస్ చేస్తున్నాయి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది మనకి క్లోనల్ సెలెక్షన్లో? కానీ మెండేలియన్ సెగ్రిగేషన్ అనేది అసలు ఏం జరగదు ఇక్కడ. వాటి యొక్క జెనెటిక్ మెటీరియల్ అనేది సేమ్గా ఉంటుంది, ఐడెంటికల్గా ఉంటుంది, వేరియేషన్స్ అనేవి కూడా జరగవు అని చెప్తున్నారు. The hybrid vigor is easily utilized. If a plant with a hybrid vigor is obtained by the hybridations, it can easily preserved by the vegetative propagations in the clonal crops. క్లోనల్ క్రాప్స్లో మనం ఈ హైబ్రిడైజేషన్ ప్రాసెస్ని యూజ్ చేసి మనం హైబ్రిడ్ విగర్ని కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు. ఓకేనా? Only method to improve the clonal crops. Clonal selection is the only way to improve the vegetative crop. మనం వెజిటేటివ్గా గ్రో చేసే ప్లాంట్స్ని ప్రాపగేట్ చేయాలి అంటే, వాటిని సెలెక్ట్ చేసుకోవాలంటే మోస్ట్లీ ఈ క్లోనల్ సెలెక్షన్ అనేది మనకి మెయిన్గా యూజ్ అవుతుంది అనమాట. Now, demerits of clonal selection. It is only applicable to vegetatively propagated crops. ఏంటి మనకి ఈ మెథడ్ అనేది ఓన్లీ వెజిటేటివ్లోనే జరుగుతుంది, ఇంకా ఏ ప్రాసెస్లో జరగదు కాబట్టి అదొక డిమెరిట్. ఇట్ డస్ నాట్ క్రియేట్ న్యూ వేరియేషన్. ద ప్రోగ్రెస్ ఆఫ్ క్లోనల్ సెలెక్షన్ ఈజ్ లిమిటెడ్ టు ద ఐసోలేషన్ ఆఫ్ బెస్ట్ జీనోటైప్ ఆల్రెడీ ప్రెసెంట్ ఇన్ ద పాపులేషన్. అంటే మనకు అక్కడ న్యూ వేరియేషన్స్ అనేవి క్రియేట్ చేయడానికి లేదు. ద ప్రోగ్రెస్ ఆఫ్ క్లోనల్ సెలెక్షన్ అనేది లిమిట్గా ఉంటుంది, ఎందుకంటే మనకి అక్కడ మన బెస్ట్గా ఉన్న జీనోటైప్స్, దాంట్లో ఉన్న పాపులేషన్లో ఉన్న బెస్ట్గా ఉన్న జీనోటైప్స్ని మనం సక్ చేసి తీస్తున్నాం అనమాట. ఓకే, these are the achievements. Several varieties of clonal crops have been developed. That is, example, Kafri Red from Darjeeling, Red Round and the Kafri Safe from the Pulwa have been isolated in the potato and are already under the commercial cultivation. These are the varieties developed through the clonal propagation. Okay na? Kafri Red was developed from the disease-free plant of Darjeeling Red Round. Darjeeling Red Round నుంచి మనకి ఈ కఫ్రీ రెడ్ వెరైటీస్ అనేది డిసీజ్ రెసిస్టెంట్ వెరైటీ కింద డెవలప్ చేశారంట. బడ్ సెలెక్షన్ హ్యాస్ బీన్ డన్ ఇన్ సెవరల్ ఫ్రూట్ ట్రీస్లో మనం బడ్ సెలెక్షన్ కూడా చేయొచ్చు. దట్ ఈస్ KO11, దట్ ఈస్ KO22. నెక్స్ట్ ముండాపా పెద్ద నీలం ఇన్ మ్యాంగో, దట్ ఈస్ బొంబాయి గ్రీన్ ఇన్ బనానా. నెక్స్ట్ Yuvraj Blood Red in sweet orange. These are the varieties that are developed through the clonal propagation. That means clonal selection by vegetative propagation methods. Okay, this is the end of PowerPoint presentation. Thank you. We will see you in the next video.